వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆసుపత్రి మంచం మీద మహాలక్ష్మి కళ్ళు నెమ్మదిగా తెరిచింది. ఎదురుగా వంశీ నిలబడి ఉన్నాడు. పక్కనే లావణ్య. ఇద్దరి ముఖాల్లోనూ భయం. మంచం పక్కన కుర్చీలో రామారావు కూర్చున్నాడు. ఆయన 2 చేతులతో భార్య చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మహాలక్ష్మి ముందు కొడుకును చూడలేదు. రామారావు వైపు చూసింది. ఏమండి అంది మెల్లగా. మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం? ఆ మాట విన్న వంశీ తల వంచుకున్నాడు. తన తల్లి అమెరికా రావాలని ఎన్నిసార్లు తాను చెప్పాడో అతనికి గుర్తొచ్చింది. అమ్మా, ఇక మీరు ఇద్దరూ మా దగ్గరే ఉండాలి. మీకు ఇక్కడ ఏ కష్టం ఉండదు. చిన్నీకి నానమ్మ తాతయ్య కావాలి అని చెప్పిన తన మాటలే ఇప్పుడు చెవుల్లో మారుమోగుతున్నాయి. కానీ ఆ తల్లి మంచం మీద పడుకొని అడిగింది ఒక్కటే, మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం? తెల్లవారుజామున మహాలక్ష్మికి చిన్న గుండెపోటు వచ్చి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె ఎలా ఆ స్థితికి చేరిందో, తమతో ఉండడానికి వచ్చిన తల్లి ఎందుకు ఇంటికి వెళ్ళాలని అడిగిందో వంశీకి అప్పుడే తెలిసి ఉంటే బాగుండేది. ఏళ్ల క్రితం వంశీ మొదట అమెరికా వెళ్ళిన రోజు మహాలక్ష్మి ఎంత ఏడ్చిందో రామారావుకు గుర్తుంది. విమానాశ్రయంలో కొడుకు చెయ్యి విడిచిపెడుతూ, అమ్మ ఏడవకు, ఏడాదికి వచ్చేస్తా అన్నాడు వంశీ. ఏడాది తర్వాత అతను వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒకసారి రమ్మనంటే పని ఉందన్నాడు. లావణ్య ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి మహాలక్ష్మి నవ్వుతూ ఉండేది. చాలా మంచి అమ్మాయి అని చెప్పేది. మాట మృదువుగా ఉంటుంది. వంశీకి కూతురు పుట్టినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వీడియోలో చిన్న పాపను చూపిస్తూ వంశీ, అమ్మ నీ పోలికే వచ్చింది అన్నాడు. మహాలక్ష్మి ఫోను ముద్దు పెట్టుకుంది. నా చేతిలో నేను నా మనవరాలికి నూనె రాయాలిరా అని చెప్పింది. అప్పుడు వంశీ నవ్వాడు. రండి అమ్మ, కొన్ని నెలల మా దగ్గర ఉండండి. చిన్మయి బడికి వెళ్ళే వయసు వచ్చాక మళ్ళీ ఆ మాట వచ్చింది. ఇంట్లో అందరూ ఆమెని చిన్ని అని పిలిచేవారు. నాన్న, అమ్మ, మీరు ఇద్దరు 6 నెలలు ఇక్కడ ఉండండి. చిన్నీకి తెలుగు కూడా నేర్పండి. మేమిద్దరం పని వల్ల బాగా అలసిపోతున్నాం. రామారావు మహాలక్ష్మిని చూశాడు. ఆమె కళ్ళు వెలిగిపోయాయి. మన కొడుకు తన దగ్గర ఉండమంటున్నాడండి అంది. రామారావు నవ్వాడు. వెళ్దాం లక్ష్మి, కానీ 6 నెలలు అయ్యాక తిరిగి వచ్చేద్దాం. వెళ్ళి చూద్దాం మనం వారి దగ్గర ఎన్ని రోజులు ఉండగలమో అంది మహాలక్ష్మి. తమ ఇంటి ముందు ఉన్న తులసి కోటను పక్కింటి సరోజమ్మకు అప్పగించింది. రోజు నీళ్లు పొయ్యమ్మా అంది. తన వంటగది అరలో ఉన్న పప్పులు పచ్చళ్ళు చెల్లి ఇంటికి పంపించింది. ఆల్మరలో చీరలు మడిచిపెట్టింది. రామారావు తన పాత కుర్చీ మీద చెయ్యి వేసి నిలబడ్డాడు. ఆ కుర్చీలో కూర్చొని ఆయన ప్రతి ఉదయం పేపర్ చదివేవాడు. 6 నెలలు మాత్రమే కదా అన్నాడు. తనలో తానే మహాలక్ష్మి నవ్వింది. అక్కడి నుంచి వచ్చాక ఈ కుర్చీకి కొత్త కుషన్ వేస్తా అంది. వాళ్ళ బయలుదేరిన రోజు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వీడ్కోలు చెప్పారు. అమెరికా వెళ్ళి మా కోసం ఏదైనా తెచ్చేయండి అని ఎవరో సరదాగా అన్నారు. మహాలక్ష్మి మా కొడుకును చూస్తే చాలు అంది. విమానాశ్రయంలో వంశీ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు బయటకు రాగానే అతను తల్లిని కౌగిలించుకున్నాడు. అమ్మ అన్నాడు. మహాలక్ష్మి కొడుకు మొహం 2 చేతులతో పట్టుకుంది. ఫోన్లో నిన్ను చూస్తే ఒకలా ఉంటుంది నాన్న, ఇలా ఎదుట నిలబడితేనే కొడుకు దగ్గరికి వచ్చానని అనిపిస్తోంది అంది. లావణ్య నమస్కారం చేసింది. ఎలా ఉన్నారు అత్తయ్య? ప్రయాణం చాలా అలసట అయిందా? నీ మొహం చూశాక అంతా పోయిందమ్మా అంది మహాలక్ష్మి. చిన్మయి మొదట కొంచెం బిడియంగా నిలబడి ఉంది. మహాలక్ష్మి తన చేతిలో నుంచి చిన్న బొమ్మ తీసింది. చిన్ని కోసం తెచ్చాను అంది. చిన్మయి ఆ బొమ్మను తీసుకొని నాన్నమ్మ మెడ చుట్టూ చేతులు వేసింది. అంతే, మహాలక్ష్మి కళ్ళు తడిచాయి. కారు ఎక్కాక వంశీ, ఇక మీరు ఇద్దరూ మా దగ్గరే ఉండాలి అమ్మా, మీకు ఏ కష్టం ఉండదు అన్నాడు. రామారావు నవ్వుతూ, మాకు పెద్ద కష్టం ఏముంటుంది నాన్న, నువ్వు దగ్గర ఉంటే చాలు అన్నాడు. ఆ మాట విన్న లావణ్య కూడా నవ్వింది. ఆ రోజు వాళ్ళకి నిజంగానే అన్నీ కొత్తగా బాగానే అనిపించాయి. ఇల్లు పెద్దది, అద్దాల కిటికీలు ఉన్నాయి, బయట చెట్లు వరుసగా ఉన్నాయి, వంటగది మెరుస్తోంది. చిన్మయి గది బొమ్మలతో నిండిపోయింది. మహాలక్ష్మి తనతో తెచ్చుకున్న పసుపు కుంకుమ తీసి ఒక చిన్న దేవుడి ఫోటో ముందు పెట్టింది. లావణ్య, అత్తయ్య మీకు ఏం కావాలన్నా చెప్పండి, ఇది మీ ఇల్లే అంది. ఆ రాత్రి మహాలక్ష్మి తన చేతులతో పప్పు దోసకాయ పచ్చడి చేసింది. వంశీ ఒక ముద్ద తిని, అమ్మా ఈ రుచి మిస్ అయ్యా అన్నాడు. లావణ్య కూడా, ఇక నుంచి వంట మీరు చేస్తే మాకు పండగే అంది. మహాలక్ష్మి అది పొగడ్తగానే తీసుకుంది.
చేస్తా అమ్మ, నా కొడుకు తింటుంటే నాకు ఆనందం అంది. చిన్మయి నానమ్మ ఒడిలో కూర్చొని తెలుగు పాట చెప్పు అంది. మహాలక్ష్మి చిన్నప్పటి పాట ఒకటి పాడింది. రామారావు సోఫాలో కూర్చొని ఆ దృశ్యం చూశాడు. వాళ్ళు వచ్చిన దానికి అర్థం దొరికినట్లు అనిపించింది. కానీ ఆ అర్థం ఎప్పుడు తన జాబితాగా మారిపోయిందో వాళ్ళకి మొదట తెలియలేదు. మొదటి వారం లావణ్య ఉదయం కాఫీ పెట్టేది వంశీ వారిని కారులో దగ్గరలో ఉన్న పెద్ద దుకాణానికి తీసుకెళ్ళాడు. ఇక్కడ మీకు కావలసినవన్నీ దొరుకుతాయి అన్నాడు. మహాలక్ష్మి పప్పులు కారం పొడి చూసి సంతోషపడింది. రామారావు బయట మంచు చూసి పిల్లాడిలా నవ్వాడు. మన ఊరిలో ఇలాంటి చలి ఉంటే ఉదయం ఎవరు బయటికి రారు అన్నాడు. వంశీ నవ్వాడు. ఇంకా మీరు చూడాల్సింది చాలా ఉంది నాన్న. శని ఆదివారాలు తీసుకెళ్తా. శని ఆదివారం వచ్చింది వంశీకి ఆఫీస్ పని వచ్చింది. లావణ్యకి స్నేహితురాలు ఇంటికి వస్తున్నారు. అత్తయ్య, మీరు చికెన్ కూర చేస్తారా? మీ చేతి రుచి వాళ్ళకి కూడా చూపాలి అంది. మహాలక్ష్మి నవ్వింది. చేస్తా అమ్మ, ఆ రోజు బయటకు వెళ్ళడం కాలేదు. మరో శని ఆదివారం చిన్మయి బడిలో చిన్న కార్యక్రమం ఉందట. అమ్మ, మీరుంటే మాకు ఎంత ధైర్యమో అన్నాడు వంశీ. మహాలక్ష్మి చిన్నీకి వేసుకోవాల్సిన బట్టలు సరిచేసి పెట్టింది. రెండో శనివారం బయటకు వెళ్ళడం కాలేదు. మూడో శనివారం ఆదివారం వంశీకి ఇంటి దగ్గరే పని. లావణ్య బట్టలు ఉతకాలి, ఇల్లు సర్దాలి. రామారావు సాయంత్రం మహాలక్ష్మితో మెల్లగా అన్నాడు. లక్ష్మి, మనకు తెలిసిన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నావు కదా, వంశీకి తీరిక వచ్చినప్పుడు అడుగుదామండి అంది ఆమె. వంశీకి తీరిక ఎప్పుడూ రాలేదు. మరి మహాలక్ష్మి వంటగది గోడ పక్కన పలక మీద రోజు కొత్త గీతలు మాత్రం పడ్డాయి. చిన్నీకి పాలు, చిన్నీకి బట్టలు, చిన్నీకి స్నానం, స్నాక్స్ డబ్బా బడి నుంచి తీసుకురావడం, రాత్రి అన్నం కూర. రామారావుకి ఆ పలక చూసినప్పుడల్లా ఏదో అనిపించేది. అది తన భార్య చేతి రాతే, కానీ ఆ చేతి రాతలో ఆమె పేరు ఎక్కడా లేదు. రోజులు గడిచాయి. చిన్మయి నానమ్మ వెనకాలే తిరిగేది. నానమ్మ, ఓ పాట పాడవా? నానమ్మ, నా బొమ్మకు చీర కట్టు. నానమ్మ, నీ కథలో ఉన్న ఎలుక ఏం చేసిందో చెప్పు. మహాలక్ష్మి అలసిపోయిన ఆ పాపను చూస్తే నవ్వేది. పిల్లల్ని ప్రేమించడం ఆమెకు కొత్త కాదు. వంశీ చిన్నప్పుడు కూడా అదే ఉదయమే లేచి బాక్స్ కట్టేది. రామారావు ఉద్యోగానికి వెళ్తుంటే బాక్స్ ఇచ్చేది. తర్వాత పక్కింటి వాళ్ళతో 2 మాటలు చెప్పేది. మధ్యాహ్నం తన ఇష్టం వచ్చినట్టు కాసేపు పడుకునేది. సాయంత్రం తులసికోట దగ్గర దీపం పెట్టేది. ఎవరో తలుపు తడితే రా సరోజనమ్మ అని లోపలికి పిలిచేది. అక్కడ ఆమె రోజులో పని ఉండేది. పని మధ్యలో ఆమె బతుకు కూడా ఉండేది. ఇక్కడ మాత్రం పని తప్ప ఇంకేం మిగలలేదు. వంశీ ఇంటి చుట్టూ పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు పచ్చిక. కానీ ఎవరూ బయట నిలబడి మాట్లాడరు. తలుపు తెరుచుకుంటే కారు బయలుదేరుతుంది. కారు ఆగితే తలుపు మూసుకుపోతుంది. రామారావు ఒకరోజు చేతిలో చిన్న సంచి పట్టుకొని గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఏమండి, ఎక్కడికి అని మహాలక్ష్మి అడిగింది. కొంచెం నడిచి వస్తా లక్ష్మి అన్నాడు. గేటు దాటి 2 అడుగులు వేసి ఆగిపోయాడు. దారి పక్కన దుకాణం లేదు, గుడి లేదు, టీ కొట్టు లేదు. తెలుగు మాట్లాడే మనిషి లేడు. కార్లు వేగంగా వెళ్తున్నాయి. రామారావు మళ్ళీ ఇంట్లోకి వచ్చేశాడు. మహాలక్ష్మి ఏమీ అడగలేదు. కిటికీ దగ్గర నిలబడి బయట మంచు పడడం చూస్తూ ఉంది. ఆమెకు తమ ఊరి సాయంత్రాలు గుర్తుకొచ్చాయి. వీధి చివర కూరగాయల బండి, వాళ్ళ దగ్గర తక్కువ ధరకు మునగకాయలు తీసుకుంటూ చేసే బేరాలు, పక్కింటి సరోజమ్మ కూతురు పెళ్ళి వార్త, దూరంగా వినిపించే గుడి గంట. అక్కడ అందరూ పిలిచేవారు. తమకు మాట్లాడే మనుషులు ఉండేవారు. ఇక్కడ తన కొడుకు ఇల్లు పెద్దది, కానీ తనతో మాట వినేవాళ్ళు కరువయ్యారు. ఉదయం 6ంటికే ఇంట్లో వంట మొదలయ్యేది. లావణ్య పిల్లకి పాలు తాగిస్తూ ఫోన్లో ఏదో మాట్లాడేది. వంశీ ల్యాప్టాప్ తెరిచి కూర్చునేవాడు. అమ్మ, చిన్ని బట్టలు ఎక్కడ పెట్టారు అని అడిగేవాడు. నాన్న, ఈరోజు చిన్నీకి బస్సు లేదు, మీరు తీసుకెళ్తారా అని అడిగేవాడు. లావణ్య, అత్తయ్య, ఉతికిన బట్టలు మిషన్లో ఉన్నాయి, తీసి మడత పెడతారా అనేది. అన్నీ అడిగినట్టే ఉండేవి, కానీ ఏ పనికి వద్దు అనడానికి చోటు ఉండేది కాదు. ఒకసారి మహాలక్ష్మి ఆలస్యంగా నిద్రలేచింది. రాత్రి చిన్మయి నానమ్మ కథ వింటానని చాలాసేపు నిద్రపోలేదు. మహాలక్ష్మి ఆమె పక్కనే కూర్చొని చివరకు నిద్రపుచ్చింది. ఉదయం లావణ్య వంటగదిలోకి వచ్చి చూసింది. బాక్స్ ఇంకా కట్టలేదా అత్తయ్య అని అడిగింది. ఆ మాటలో కోపం లేదు, కానీ ఆశ్చర్యం ఉంది. ఆశ్చర్యం కంటే అది తన పని అన్నట్టుగా ఉంది. మహాలక్ష్మి వెంటనే లేచి బాక్స్ కట్టింది.
లావణ్య మీకు బాగా లేదా అని అడగలేదు. వంశీ కూడా అడగలేదు. చిన్మయి మాత్రం నానమ్మ చెంప మీద చెయ్యి పెట్టి నువ్వు స్లోగా ఉన్నావు అంది. మహాలక్ష్మి నవ్వింది. అవును బంగారం, నానమ్మ ఈరోజు కాస్త నెమ్మదిగా ఉంది అంది. ఆ చిన్న పాపకి కనిపించింది, పెద్దవాళ్ళకి కనిపించలేదు. ఒక శనివారం వంశీ ఆఫీసులో పనిచేసే తెలుగు స్నేహితుడు ఫోన్ చేశాడు. రేపు మా తెలుగు సంఘం దగ్గర ఉగాది కార్యక్రమం ఉంది, మీ అమ్మా నాన్నల్ని తీసుకురా, పెద్దవాళ్ళందరూ వస్తారు అన్నాడు. వంశీ ఫోన్ పెట్టి మహాలక్ష్మితో అన్నాడు, అమ్మ రేపు ఒక కార్యక్రమం ఉందట, వెళ్ళాలా? మహాలక్ష్మి ముఖం వెలిగిపోయింది. తెలుగు వాళ్ళు ఉంటారా నాన్న? అవును అమ్మ, అయితే వెళ్దాం రా, కాసేపు మనం ఊరి మాటలు వింటే బాగుంటుంది. అదే సమయంలో లావణ్య తన గదిలో నుంచి బయటకు వచ్చింది. వంశీ, రేపు చిన్నీకి డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది, నువ్వు తీసుకెళ్తావునన్నావు కదా? వంశీ తల కోక్కున్నాడు. అమ్మ, ఈసారి మీరు చిన్నీతో ఇంట్లో ఉంటారా? వచ్చేసారి మనం వెళ్ళొచ్చు. మహాలక్ష్మి ముఖం మళ్ళీ మామూలైంది. సరే నాన్న, పాపకి ప్రాక్టీస్ ముఖ్యం అంది. రామారావు ఆమెను చూశాడు. ఆమె ఏమాత్రం బాధ చూపలేదు. కానీ ఆ రాత్రి భోజనం పెడుతున్నప్పుడు ఆమె చేతి కదలిక నెమ్మదిగా ఉంది. రామారావు, లక్ష్మి ఈసారి కూడా పోయింది అన్నాడు. ఎక్కడికి పోయింది అండి అంది. మహాలక్ష్మి మన మాట. ఆమె మౌనంగా పళ్ళెంలో అన్నం పెట్టింది. పిల్లలకి అవసరం ఉంటే మనం చూస్తే తప్పేంటి అన్నాడు. రామారావు మళ్ళీ మహాలక్ష్మి చేతిలోని గరిటె ఆగింది. చూడడం తప్పు కాదండి అంది. కానీ వాళ్ళకి ఏ పని వచ్చినా మనం ఉంటాం, మనకి ఏ కోరిక వచ్చినా వచ్చే వారం అంటారు. అది నాకు బాగా అనిపించడం లేదు. రామారావు కొద్దిసేపు మాట్లాడలేదు. తర్వాత వంశీ చిన్నప్పటి నుంచి మనల్ని చాలా చూసుకుంటున్నాడు అన్నాడు. మహాలక్ష్మి అతని వైపు చూసింది. చిన్నప్పుడు వాడు చూసుకునే వయసులో ఉండేవాడా అంది. మనం చూసుకున్నాం, అదే తల్లిదండ్రుల పని. కానీ ఇప్పుడు వాడు పెద్దవాడు. మనం ఇష్టంగా చేసే సాయాన్ని మనం చేయాల్సిన పనిగా అనుకుంటే బాధగా ఉంటుంది. ఆ రాత్రి రామారావుకు నిద్ర రాలేదు. అతనికి కూడా ఎన్నోసార్లు బయటకు వెళ్ళాలనిపించింది. కానీ కొడుకు దగ్గరికి వచ్చి ఇంత త్వరగా అడిగితే బాగోదేమో అనుకున్నాడు. తన భార్యతో కూడా అదే చెప్పాలనుకున్నాడు. కానీ ఆమె మాటలో నిజం ఉందని లోపల ఎక్కడో తెలిసింది. కొన్ని రోజులకు వంశీ, లావణ్యలు తమ గదిలో కూర్చొని ఖర్చుల గురించి మాట్లాడుతున్నారు. వంటగదిలో కూర చేస్తున్న మహాలక్ష్మికి వాళ్ళ మాటలు వినిపించాయి. చిన్నీని చూసుకునే చోట్లు పెడితే నెలకి చాలా డబ్బు పోతుంది అంది లావణ్య. అమ్మా నాన్న ఉన్నంత వరకు ఆ బాధ లేదు కదా అన్నాడు వంశీ. వాళ్లకు చిన్నీతో ఉండడం ఇష్టమే. ఆ మాట విన్న మహాలక్ష్మి చేతిలోని గరిటె కాసేపు ఆగిపోయింది. వాళ్ళు చెడ్డ ఉద్దేశంతో చెప్పలేదు. అదే ఆమెకి ఇంకా ఎక్కువ గుచ్చుకుంది. తాను పాపను ప్రేమించడం వాళ్ళకి తెలుసు. ఆ ప్రేమని వాళ్ళ సౌకర్యానికి లెక్కగా పెట్టుకుంటున్నారు. ఆ రాత్రి చిన్ని పడుకున్న తర్వాత మహాలక్ష్మి లావణ్య దగ్గరకు వెళ్ళింది. లావణ్య సోఫాలో కూర్చొని పనిచేస్తుంది. లావణ్యమ్మ అని మహాలక్ష్మి పిలిచింది. చెప్పండి అత్తయ్య. మిమ్మల్ని పిల్లల్ని చూసుకోవడం నాకు ఇష్టం. లావణ్య తల ఊపింది. తెలుసు అత్తయ్య, చిన్ని కూడా మీ దగ్గరే ఉంటుంది కదా అంది. అది నిజం. కానీ నేను అడగకుండా నా రోజు మొత్తం నిర్ణయమైపోతే నేను ఇక్కడ మీ అమ్మనా లేక మీ పని మనిషినా? లావణ్య చేతిలోని ఫోన్ కింద పడింది. అత్తయ్య, అలా ఎందుకు అంటున్నారు? మేము ఎప్పుడూ మిమ్మల్ని బలవంతం చెయ్యలేదు కదా. మహాలక్ష్మి గొంతు పెంచలేదు. బలవంతం చేతితో చెయ్యరమ్మా అంది. మీరు లేకపోతే మాకు కష్టం అని చెప్పి కూడా చేస్తారు. లావణ్య ముఖం ముడుచుకుంది. మేమిద్దరం పనిచేస్తాం అత్తయ్య. ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోతాం. అది నాకు తెలియదనుకుంటున్నావా అంది మహాలక్ష్మి. మీరు అలసిపోతారని తెలుసు, అందుకే సాయం చేస్తున్నాను. కానీ నేను అలసిపోతానని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లావణ్యకు మాట రాలేదు. అప్పుడే వంశీ బయటకి వచ్చాడు. ఏమైందమ్మా అని అడిగాడు. లావణ్య చెప్పకముందే మహాలక్ష్మి అంది, ఏమీ లేదు నాన్న, నేను కూడా ఇక్కడ మనిషినని ఒకసారి గుర్తు పెట్టుకోమన్నాను అంతే. వంశీ కంగారు పడ్డాడు. అమ్మా, ఇంత చిన్న విషయం కోసం మీరు ఎందుకు బాధపడుతున్నారు? మేము మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం. రామారావు గదిలో నుంచి వచ్చి ఆ మాట విన్నాడు. అతను అలవాటుగా చెప్పాడు, మహాలక్ష్మి, పిల్లలు పనుల్లో ఉన్నారు, మనం మనసు బాధ పెట్టుకోకూడదు. మహాలక్ష్మి భర్త వైపు తిరిగింది. పని చేయడం వల్ల మనసు బాధ కాదు రామారావు గారు అంది. మన మాటకు చోటు లేకపోతేనే బాధ అనుతుంది. ఆ మాటకి గదిలోని నిశ్శబ్దం వచ్చింది. వంశీకి మొదట కోపం వచ్చింది.
తాను డబ్బు సంపాదిస్తున్నాడు, తల్లిదండ్రుల కోసం పెద్ద గది ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొంటున్నాడు, అయినా ఎందుకు ఇలా అంటున్నారు అని అనిపించింది. కానీ ఆ రాత్రి అతను చిన్ని పడుకున్న గదిలోకి వెళ్ళాడు. మహాలక్ష్మి పాప కోసం సర్దిన బడి సంచి చూశాడు. చిన్ని మంచం పక్కన నీళ్ళ సీసా పెట్టింది మహాలక్ష్మి. గది మూలలో ఉతికిన బట్టలు మడిచి ఉన్నాయి. వంటగదిలో మరుసటి రోజు బాక్సులోకి అన్నీ తయారుగా ఉన్నాయి. వంశీకి తెలిసినా అవన్నీ తన కళ్ళకి పనులుగా మాత్రమే కనిపించాయి. అమ్మకి అవి రోజంతా అయిపోయాయి. అతను లావణ్యతో మాట్లాడాలని అనుకున్నాడు. కానీ మరుసటి రోజు ఆఫీసు పని వచ్చేసింది. మాట మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఆ మాట అక్కడే ఆగిపోయింది. మహాలక్ష్మి మాత్రం మునుపటిలాగే అన్ని పనులు చేసేది. తనకు ఏం కావాలన్నా చెప్పడం మానేసింది. ఒకరోజు ఆమె మందులు అయిపోతున్నాయని రామారావు గమనించాడు. లక్ష్మి, నీ మందులు ఇంకెన్ని రోజులు వస్తాయి అని అడిగాడు. 2 రోజులకు ఉన్నాయి. వంశీకి చెప్పావా? నిన్న చెప్పా. ఆఫీసు నుంచి వస్తూ తెస్తానన్నాడు. మరుసటి రోజు రాత్రి కూడా మందులు రాలేదు. వంశీ ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయింది. చిన్నీకి మరుసటి రోజు బడిలో రంగుల పని ఉందట. లావణ్య రంగు కాగితాలు వెతుకుతూ కూర్చుంది. మహాలక్ష్మి వంట చేసి పాపకు కావాల్సిన కాగితాలు సర్దిపెట్టింది. తన మందుల గురించి మళ్ళీ చెప్పలేదు. రామారావు మాత్రం వంశీ దగ్గరకు వెళ్ళాడు. నాన్న, అమ్మ మందులు అయిపోయాయి అన్నాడు. వంశీ తల పట్టుకున్నాడు. అయ్యో, మర్చిపోయా నాన్న, రేపు ఉదయం తెస్తా. రామారావు చల్లగా అన్నాడు. ఆమె మందు నీకు గుర్తు ఉండకపోతే ఆమెకు అనారోగ్యం వస్తుంది వంశీ. తండ్రి ముఖం చూశాడు. రామారావు ఇంత గట్టిగా ఎప్పుడూ మాట్లాడలేదు. వంశీ, క్షమించు నానా అన్నాడు. మరుసటి ఉదయం కూడా అతను బయటికి వెళ్తూ చిన్ని బస్సు గురించి మాట్లాడాడు. కానీ మందులు సాయంత్రానికి వచ్చాయి. మహాలక్ష్మి వాటిని తీసుకొని అయ్యో తెచ్చావా నాన్న అంది. ఆమె గొంతులో కోపం లేదు. ఆ కృతజ్ఞతే రామారావుని బాధ పెట్టింది. తనకి కావలసిన మందు కూడా అడిగి తెప్పించుకోవలసినదిగా ఆమె అయిపోయింది. 6 నెలలు దాటిపోయాయి. తిరిగి వెళ్ళే టికెట్ గురించి రామారావు మాట తీసుకొచ్చాడు. వంశీ, మేము వెళ్ళే నెల దగ్గర పడింది నాన్న అన్నాడు. వంశీ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. చిన్మయి పక్కనే రంగులు వేస్తుంది. ఇంకో 4 నెలలు ఉండండి నాన్న అన్నాడు. చిన్నీకి బడి కొత్తగా మొదలవుతుంది. మీరుంటే మాకు ధైర్యం. చిన్మయి వెంటనే నానమ్మ ఒడిలోకి వచ్చింది. వెళ్ళొద్దు నానమ్మ అంది. మహాలక్ష్మి ఆ పాపని గట్టిగా అద్దుకుంది. రామారావు భార్య వైపు చూశాడు. ఆమె కళ్ళలోకి చూసి ఏం చెప్పాలో అతనికి తెలియదు. ఉందామండి అంది మహాలక్ష్మి మెల్లగా. పాప కోసం వంశీ ఊపిరి పీల్చుకున్నాడు. తాను అడిగినది తల్లిదండ్రుల మీద భారం అవుతుందని ఆ క్షణంలో కూడా అతనికి పూర్తిగా అర్థం కాలేదు. పలక మీద మహాలక్ష్మి మళ్ళీ చాక్తో గీతలు వేసింది. చిన్ని బడి, చిన్ని బాక్సు, చిన్నీకి పాలు, వంశీకి కాఫీ, లావణ్యకు భోజనం, తనకు మందులు అని పక్కన మాత్రం ఈసారి చిన్న అక్షరాలతో రాసింది. ఆ మాట రాసిన 2వ రోజే చిన్మయి స్కూల్లో డ్రెస్ కాంపిటీషన్ కార్యక్రమం ఉందని లావణ్య చెప్పింది. అత్తయ్య, చిన్నీకి చీరలాగా ఏదైనా కట్టగలరా అని అడిగింది. పాప సౌకర్యంగా ఉండాలమ్మా, చీర కడితే ఆడుకోలేదు అంది మహాలక్ష్మి. మీకు ఎలా బాగుంటే అలా చేయండి అంది లావణ్య. ఇది వినడానికి మంచి మాటే, కానీ ఉదయం 5:30కే లావణ్య బయటికి వెళ్ళిపోయింది. వంశీ కూడా తన పని మీద బయలుదేరాడు. చిన్మయికి దుస్తులు వేయడం, టిఫిన్ పెట్టడం, బడికి పంపించడం అన్నీ మహాలక్ష్మి మీదే పడ్డాయి. రామారావు పాపని బడి బస్సు దగ్గర నిలబెట్టేటప్పుడు అన్నాడు, వంశీకి చెప్పు లక్ష్మి, ఇలా రోజు నువ్వే అన్నీ చెయ్యలేనని. మహాలక్ష్మి చిన్ని బట్టలు సరిచేస్తూ అంది. చెప్పినా ఏం లాభం అండి, నిన్న చెప్పిన మాటకి ఇంకా జవాబు రాలేదు. బడి దగ్గర పిల్లల తల్లులు నిలబడి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. మహాలక్ష్మి వాళ్ళ మధ్య నిలబడినా ఎందుకో ఒంటరిగా అనిపించింది. ఎవరైనా ఏదో అడిగితే చిరునవ్వు నవ్వేది. పూర్తిగా చెప్పలేని మాటలు తన గొంతులోనే ఉండిపోయేవి. తిరిగి ఇంటికి వచ్చాక కిటికీ పక్కన కూర్చొని ఫోన్ తీసుకుంది. మన ఊరిలో ఉదయం అయి ఉంటుంది. సరోజినమ్మ ఫోన్ చేసింది. అమ్మో, అమెరికా అమ్మాయి ఫోన్ చేసిందే అని సరోజినమ్మ నవ్వింది. మహాలక్ష్మి కూడా నవ్వింది. సరోజినమ్మ, మా తులసమ్మకి నీళ్లు పోస్తున్నావా? పోస్తున్నానే, నువ్వు ఎప్పుడు వస్తావు? నీ కుర్చీ ఖాళీగా కనిపిస్తోంది అన్నది. ఆ మాట విన్న మహాలక్ష్మి గొంతు చిన్నబోయింది. వస్తాను, త్వరలో వస్తాను అంది.
సరోజినమ్మ అడిగింది. అక్కడ బాగా చూసుకుంటున్నారా? మహాలక్ష్మి కిటికీ బయటకు చూసింది. తెల్లని ఆకాశం, మూసిన గేటు, అంతా నిశ్శబ్దం. బాగానే ఉన్నాం అంది. తన బాధని చెప్పడానికి కూడా ఆమెకు అలవాటు లేకపోయింది. రామారావు ఒకరోజు తాను బస్సు ఎక్కి దగ్గరలోని గుడి దగ్గరికి వెళ్దామని అన్నాడు. వంశీ ఫోన్లో మ్యాప్ చూసి, నాన్న మీరిద్దరే ఒంటరిగా వెళ్ళడం వద్దు, దారి కొత్తది, ఏదైనా అయితే మాకు భయం అన్నాడు. అయితే నువ్వు తీసుకెళ్తావా అని రామారావు అడిగాడు. ఈ శనివారం చూద్దాం నాన్న అన్నాడు వంశీ. ఆ శనివారం ఉదయం లావణ్యకి పని వచ్చింది. ఆదివారం చిన్ని స్నేహితురాలు పుట్టినరోజు, తర్వాతి శనివారం వంశీకి ఇంట్లో నుంచే పని. అలా గుడి దారి ఫోన్లోనే మిగిలిపోయింది. మహాలక్ష్మి తన చిన్న దేవుడి ఫోటో ముందు పసుపు అక్షింతలు పెట్టి కూర్చునేది. దేవుడా, మేము కొడుకు దగ్గరికి వచ్చాం, ఇలా గదిలోనే ఉండిపోవాలని రాసి ఉందా అని మనసులో అనుకునేది. ఒక సాయంత్రం ఆ లావణ్య ఆఫీసు నుంచి చాలా అలసిపోయి వచ్చింది. మహాలక్ష్మి భోజనం పెట్టింది. లావణ్య తింటూ, అత్తయ్య మీరుంటే మా ఇంట్లో నాకు చాలా భారం తగ్గింది అంది. మహాలక్ష్మి చేతిలోని పాత్ర కదలిక ఆగింది. భారం పోవడానికే పిలిచారా అమ్మా అని అడిగింది. లావణ్య ఆశ్చర్యపోయింది. అత్తయ్య అలా ఎందుకు అంటున్నారు? మేము మిమ్మల్ని ప్రేమించడం అనుకుంటున్నారా? ప్రేమిస్తున్నారని తెలుసు అంది మహాలక్ష్మి. కానీ ప్రేమిస్తున్నామని చెప్పే వాళ్ళు ఎదురుగా ఉన్న మనిషి ఎంతసేపు నిలబడి ఉందో కూడా చూడాలి కదా. వంశీ వెంటనే మధ్యలోకి వచ్చాడు. అమ్మా, లావణ్య అలా అనలేదు. మాటని ఎందుకు ఇంతగా తీసుకుంటున్నారు? మహాలక్ష్మి ఏమీ మాట్లాడలేదు. పాత్రలు తీసుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది. తర్వాత మాట్లాడుకుందామని అనుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ రాలేదు. ఆ వారం లావణ్య కార్యాలయంలో పని ఎక్కువైంది. వంశీ కూడా రాత్రి వరకు పని. చిన్మయికి బడి నుంచి వచ్చాక ఆకలి, ఆమె హోంవర్కు, స్నానం, రాత్రి కథ. మహాలక్ష్మి రోజంతా పాప వెనకే తిరిగింది. రామారావు సాయం చేసేవాడు, కానీ ఆయనకు మొకాళ్ళ నొప్పి ఉంది. పిల్ల వెనుక పరిగెత్తడం ఆయనకు కష్టం. అయినా చిన్నిని పార్కుకు తీసుకెళ్తానని చెప్పాడు. అప్పుడు లావణ్య, మామయ్య మీరు ఒంటరిగా తీసుకెళ్లడం వద్దు, చిన్ని చేయి విడిచిపెడితే అంది. ఆ మాట నిజమే, కానీ దానిలో రామారావుకి ఇంకో విషయం తెలిసింది. ఈ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి ఆయన పనికొస్తాడు, కానీ పిల్లలతో బయటికి వెళ్ళే మనిషిగా అతనిపై నమ్మకం లేదు. అతని ఇంట్లో కూర్చొని బొమ్మలకు రంగులు వేసే తాతయ్యగానే మిగిలిపోయాడు. మహాలక్ష్మికి ఒకసారి ఛాతి బాగా బరువుగా అనిపిస్తే కుర్చీలో కూర్చొని లోతుగా ఊపిరి పీల్చేది. నానమ్మ నీకు నొప్పా అని చిన్ని అడిగేది. ఏమీ కాదు బంగారం అని చెప్పేది. రామారావు గమనించి డాక్టర్కి చూపిద్దాం అన్నాడు. వంశీకి ఈ వారం పని ఎక్కువ, వచ్చే వారం వెళ్దాం అంది మహాలక్ష్మి. నీ ఆరోగ్యానికి వచ్చే వారం దాకా ఎందుకు? చిన్నీని ఎవరు చూసుకుంటారండి? ఆ మాటకు రామారావు నోరు మూసుకున్నాడు. తన భార్య ఆరోగ్యానికి కన్నా కూడా పాప పని గుర్తొచ్చింది. అంటే ఆమె మనసు ఎంతగా అలవాటు పడిందో అర్థమైంది. రామారావు రాత్రి వంశీ గదిలోకి వెళ్ళాడు. వంశీ అన్నాడు, చెప్పండి నాన్న. అమ్మకి కాస్త బాగాలేదు, ఈసారి డాక్టర్ చూపిద్దాం. వంశీ తలెత్తి చూశాడు. ఏమైంది నాన్న? ఛాతీ దగ్గర బరువుగా ఉంటుందంటుంది. బీపీ కూడా చూసుకోవాలి. వంశీకి నిజంగానే ఆందోళన వేసింది. రేపు తీసుకెళ్దాం నాన్న. మరుసటి రోజు చిన్నికి బడికి సెలవు వచ్చింది. లావణ్యకి ఎక్కడికో వెళ్లాల్సిన పని వచ్చింది. వంశీ, నాన్న ఈరోజు అమ్మని తీసుకెళ్లడం కుదరదు. చిన్నిని మీరు ఇద్దరు చూసుకుంటారా? రేపు తప్పకుండా వెళ్దాం అన్నాడు. రామారావు కళ్ళు మూసుకున్నాడు. తన నోటి దాకా వచ్చిన మాటని మళ్ళీ మింగేశాడు. రేపు వచ్చింది లావణ్యకు తలనొప్పి. చిన్నికి స్కూలు ఉంది. ఆసుపత్రి మాట మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మహాలక్ష్మి మాత్రం పర్లేదు నాన్న, నాకు ఇప్పుడు బాగానే ఉంది అంది. ఆమె బాగుందని చెప్పింది ఎందుకంటే బాగాలేదని చెప్పడం వల్ల కొడుకు పని పెరుగుతుందని ఆమెకు తెలుసు. 8వ నెల మొదలైంది. ఆ రోజు వంశీ ఇంట్లో పెద్దవాళ్లతో వీడియోలు మాట్లాడుతున్నాడు. మన ఊరిలో ఉన్న ఒక బంధువు పెళ్లి గురించి మాట వచ్చింది. తెర మీద పందిరి కనిపించింది. మహాలక్ష్మి దూరంగా కూర్చొని చూసింది. అక్కడ తన తోటి వారు నవ్వుతూ ఉన్నారు. ఎవరో ఆమె గురించి అడిగారు, మహాలక్ష్మి ఎప్పుడు వస్తుంది అని. వంశీ నవ్వుతూ, అమ్మ ఇక్కడే బిజీ, మా చిన్నిని చూసుకుంటుంది అన్నాడు. అందరూ నవ్వారు. అమ్మమ్మలు ఉంటే పిల్లలకు సంతోషంగా ఉంటారు అని ఎవరో అన్నారు. మహాలక్ష్మి కూడా నవ్వినట్టే చేసింది. కానీ వీడియోలు అయిపోయాక ఆమె దేవుడి ఫోటో దగ్గర కూర్చొని రామారావు వెళ్ళి పక్కన కూర్చున్నాడు. లక్ష్మి అన్నాడు. ఏమిటండి? మన ఊరికి వెళ్ళిపోదాం. మహాలక్ష్మి తల ఊపింది. చిన్నిని వదిలి వెళ్ళలేను. ఆ పిల్లకి నువ్వు కావాలి, కానీ నాకు నువ్వు కూడా కావాలి. ఆమె భర్త వైపు చూసింది. ఆ మాట విని ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీరు ఇలా
ముందే చెప్పి ఉంటే బాగుండేది అంది. రామారావు తల వంచుకున్నాడు. నేను కూడా తప్పు చేశా లక్ష్మి. పిల్లలకు కష్టం రాకూడదని చూస్తూ నీకు ఎంత కష్టం అవుతుందో చూడలేదు. మహాలక్ష్మి ఆయన చేతిని పట్టుకుంది. ఇప్పటికైనా చూశారుగా, వాళ్ళు తిరిగి వెళ్ళే మాట చెప్పాలని అనుకున్నా. రాత్రి చిన్నీకి జ్వరం వచ్చింది. లావణ్య భయపడిపోయింది. వంశీ బయట పని మీద ఉన్నాడు. మహాలక్ష్మి రాత్రంతా పాప పక్కనే కూర్చుంది. తడి గుడ్డతో నుదురు తుడిచింది. జ్వరం తగ్గిన తర్వాత కూడా చిన్ని నాయనమ్మ చేయి విడవలేదు. ఉదయం వంశీ ఇంటికి వచ్చి చూశాడు. తల్లి కుర్చీలోనే కూర్చొని ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అమ్మ, నువ్వు నిద్రపోలేదా అని అడిగాడు. చిన్నికి జ్వరం ఉంది నాన్న అంది. అమ్మ, నువ్వు ఎందుకు ఇలా కూర్చున్నావు? లావణ్య చూసుకోలేదా? మహాలక్ష్మి మెల్లగా నవ్వింది. పాపకి నానమ్మ కావాలి అనిపించింది. వంశీకి ఆ మాట వినగానే కాస్త గర్వంగా అనిపించింది. తన తల్లి తన పిల్లని ఎంతో ప్రేమిస్తుందో అని. అదే ప్రేమ తన తల్లికి ఎంత అలసిపోయేలా చేస్తుందో చూడలేదు. చిన్ని కోలుకున్న 3వ రోజున వంశీ ఆఫీసులో ముఖ్యమైన సమావేశం ఉందని తెలిసింది. లావణ్యకు కూడా బయటకు వెళ్ళాలి. అత్తయ్య, చిన్ని బాగానే ఉంది కదా, మీరు చూసుకుంటారు కదా అంది లావణ్య. మహాలక్ష్మి కాసేపు ఆమె వైపు చూసింది. తర్వాత చూసుకుంటానమ్మా అంది. ఆ ఉదయం నల్ల పలక మీద గీతలు చాలా ఉన్నాయి. పాపకి పాలు, బడికి తీసుకెళ్లడం, సాయంత్రం తీసుకురావడం, పాలు తెమ్మని లావణ్య చెప్పిన మాట, రాత్రికి వంశీకి ఇష్టమైన పప్పు. మహాలక్ష్మి ఆ జాబితా చివర తన మందులు రాయాలని అనుకుంది. కానీ ఛాతి దగ్గర ఒక్కసారిగా బలమైన నొప్పి వచ్చింది. రామారావు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మహాలక్ష్మి నేల మీద కూర్చొని ఉంది. ముఖం మొత్తం చెమటతో తడిచిపోయింది. లక్ష్మి అని ఆయన అరిచాడు. మాటలు పూర్తిగా రాకపోయినా ఫోను పక్కన పెట్టుకున్న చిరునామా కాగితం ఆయన చేతికి వచ్చింది. అత్యవసరానికి వంశీ చెప్పిన 911 నెంబర్కు ఫోన్ చేశాడు. భార్యకి ఛాతి నొప్పి అని తడబడుతూ చెప్పాడు. చిరునామా మాత్రం నెమ్మదిగా చదివాడు. చిన్ని భయంతో ఏడుస్తూ, తాతయ్య, నానమ్మకేమైంది అని అడిగింది. ఏమి కాదు బంగారం, డాక్టర్ దగ్గరకు వెళ్దాం అన్నాడు రామారావు. అంబులెన్స్ వచ్చిన తర్వాత వంశీకి ఫోన్ చేశాడు. ఆఫీసులో ఫోను మౌనంగా పెట్టుకున్న వంశీ 5వసారి తండ్రి ఫోన్ చూసి బయటకు వచ్చాడు. అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం నాన్న అన్న మాట విని అతని కాళ్ళు వణికాయి. అక్కడి నుంచి వంశీ ఆసుపత్రికే వచ్చాడు. ఆసుపత్రి గదిలోకి వంశీని లోపలికి అనుమతించలేదు. అతను బయటే తిరుగుతూ ఉన్నాడు. లావణ్య కాఫీ తీసుకొచ్చింది. వంశీ కప్పు కూడా పట్టుకోలేదు. అమ్మకి ఇంత బాగా లేదని నాకు ఎందుకు చెప్పలేదు అన్నాడు. లావణ్య నెమ్మదిగా అంది, అత్తయ్య చెప్పి ఉంటే మనం విన్నామా వంశీ? వంశీ ఆమె వైపు చూశాడు. లావణ్య కళ్ళలో కూడా తన మీద కోపం ఉంది. నువ్వు ఏమంటున్నావు? నిజం చెప్తున్నాను. ఆమె ఎన్నిసార్లు అలసిపోయానని చెప్పింది? మనం ఏమన్నాం? మీరు ఇంట్లోనే ఉన్నారు కదా అన్నాం. నేను కూడా అన్నాను. వంశీ కుర్చీలో కూర్చున్నాడు. నేను అమ్మని చాలా ప్రేమిస్తాను లావణ్య. ప్రేమిస్తావు అంది లావణ్య. కానీ ప్రేమిస్తే వాళ్ళ రోజు మనకు కనిపించాలి. మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నామో కాదు, వాళ్ళ నుంచి ఏం తీసుకుంటున్నామో కూడా కనిపించాలి. ఆ మాట వంశీకి గట్టిగా తగిలింది. కొద్దిసేపటికి రామారావు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాడు. మహాలక్ష్మికి అవసరమైన బట్టలు తీసుకురావాలని, చిన్మయి కూడా ఇంట్లో భయంతో ఉంది. వంశీ ఆయనతో రావాలని అన్నాడు. నాన్న, నేను వస్తా, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు రామారావు. మీ అమ్మ కళ్ళు తెరిచినప్పుడు నిన్ను చూడాలి. ఇంట్లోకి అడుగు పెట్టగానే రామారావు నల్ల పలక దగ్గరకు వెళ్ళాడు. పలక మీద పనుల జాబితా ఉంది. రామారావు వంటగది అలమరా తెరిచాడు. మహాలక్ష్మి మందుల డబ్బా కనిపించింది. అందులో 2 మాత్రలు మాత్రమే ఉన్నాయి. ఆయనకి ఒక్కసారిగా కాళ్ళు బలహీనంగా అనిపించాయి. ఈ ఇంట్లో తన భార్యకి మందు తెచ్చే బాధ్యత కూడా ఎవరి జాబితాలో లేదని అర్థమైంది. ఆమె మందు కోసం ఎదురు చూసింది. అందరికీ భోజనం పెట్టింది. పాపకి జ్వరం వచ్చిన రాత్రి కుర్చీలోనే కూర్చుని మేల్కొంది. అంత చేసి చివరికి నేల మీద కూలిపోయింది. రామారావు చిన్న సంచిలో బట్టలు పెట్టాడు. దేవుడు ఫోటో దగ్గర ఉన్న పసుపు కుంకుమ తీసుకున్నాడు. మహాలక్ష్మి ఇండియా నుంచి తెచ్చుకున్న పాత చీరను కూడా తీసుకున్నాడు. మళ్ళీ ఆసుపత్రికి వచ్చేసరికి వంశీ గది బయట నిలబడి ఉన్నాడు. నాన్న, అమ్మని చూశారా అని అడిగాడు. చూశాను అన్నాడు రామారావు. ఇంట్లో కూడా చూశాను. వంశీకి ఆ మాట అర్థం కాలేదు. ఏమైంది నాన్న? అమ్మ రోజంతా ఏం చేస్తుందో చూశాను అన్నాడు. ఆమెకి మందులు వేయాలని ఎక్కడా రాసి లేదు. వంశీ పెదవి కదలలేదు. నాన్న, నేను ఇలా అవుతుందని అనుకోలేదు
అనుకోలేదు అంటే సరిపోతుందా అన్నాడు రామారావు. గొంతు గట్టిగా లేదు, కానీ ప్రతి మాట బరువుగా ఉంది. రావడానికి ముందు మీరు మా వాళ్ళు అన్నావురా, వచ్చిన తర్వాత మీరు ఇంట్లో ఉన్నారు కదా అన్నావు. ఆ రెండిటి మధ్య మాకు బాధ ఉంది. వంశీ కళ్ళలో నీళ్లు వచ్చాయి. నాన్న, నేను తప్పు చేశావు అన్నాడు రామారావు. మీ అమ్మ పిల్లల్ని ప్రేమిస్తుంది, అందుకే నీవు ఎప్పుడూ వద్దు అనలేదు. అదే ప్రేమని నువ్వు నీకు పని సులువయ్యేలా చేసుకున్నావు. వంశీ తల వంచుకున్నాడు. రామారావు ఒక్క క్షణం ఆగాడు. నన్ను కూడా వదిలేయకు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. కానీ కొడుకు మీద ప్రేమతో మాట్లాడలేదు. నా మౌనం కూడా మీ అమ్మకి తోడుగా నిలబడలేదు. ఆ మాట చెప్పగా ఆయన కళ్ళు తడిచాయి. వంశీ తండ్రి చేతులు పట్టుకున్నాడు. నాన్న, ఇప్పటి నుంచి నేను చూసుకుంటా. రామారావు చెయ్యి వెనక్కి తీసుకోలేదు, కానీ వెంటనే నమ్మలేదు కూడా. మాట చెప్పడం సులువురా? ఇంటికి వెళ్ళాక నీకు పని వస్తుంది, చిన్ని ఏడుస్తుంది, లావణ్యకి అలసట వస్తుంది. అప్పుడు మళ్ళీ మేము ఉన్నాం కదా అనిపిస్తుంది. అదే మళ్ళీ జరగకూడదు. మహాలక్ష్మి 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. డాక్టర్ చెప్పినట్టుగా కొంతకాలం బాగా విశ్రాంతి తీసుకోవాలి, మెట్లు ఎక్కకూడదు, సమయానికి మందులు వేసుకోవాలి, బయటకి ఒంటరిగా వెళ్ళకూడదు. వంశీ ఇంట్లోకి అడుగు పెట్టగానే అమ్మకు కుర్చీ దగ్గర పెట్టాడు. అమ్మ, నువ్వు ఏ పని చేయకూడదు అన్నాడు. లావణ్య దుప్పటి తీసుకొచ్చి కప్పింది. అత్తయ్య, నీకు కావాల్సింది చెప్పండి అంది. మహాలక్ష్మి వాళ్ళిద్దరిని చూసింది. ముందు కూడా వాళ్ళు ఇలాగే పలుమార్లు మంచి మాటలు చెప్పారు, కానీ మాట తర్వాత రోజు మామూలుగా పని తిరిగి మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చేసింది. నాకు కావాల్సింది ఏంటో ఇప్పుడే చెప్పను అంది ఆమె. వంశీ కంగారు పడ్డాడు. ఎందుకమ్మా? నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తే మళ్ళీ అది కూడా ఒక పనిలాగా చేస్తావు నాన్న. ముందు నాకు విశ్రాంతి కావాలి, ఆ తర్వాత నేను ఏం చేయాలో నేను నిశ్చయించుకుంటాను. లావణ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. అత్తయ్య, మమ్మల్ని క్షమించండి. మహాలక్ష్మి ఆమె చేతిని పట్టుకుంది. క్షమాపణ అడగడం తప్పు కాదమ్మా, కానీ దానికి వెంటనే జవాబు చెప్పలేను. నా మనసు బాగా అలసిపోయింది. ఆ రాత్రి రామారావు ఒక నిర్ణయం తీసుకున్నాడు. డాక్టర్ని మహాలక్ష్మిని ఇండియా ఎప్పుడు తీసుకువెళ్ళవచ్చు అని 1 నెల రోజుల తర్వాత వెళ్ళమన్నాడు డాక్టర్. అతను తన పాత సంచిలోని బ్యాంకు పుస్తకం తీసుకున్నాడు. తాము అమెరికా రావడానికి ముందు దాచుకున్న డబ్బు ఉంది. వంశీకి చెప్పకుండా తనకు తెలిసిన వారి నెంబర్ వెతికాడు. మరుసటి రోజు ఇద్దరికి తిరుగు టిక్కెట్లు తీసుకున్నారు. 1 నెల రోజుల తర్వాత తిరుగు ప్రయాణం. ఆ టిక్కెట్లు ఆయన భార్యకు చూపించాడు. మహాలక్ష్మి వాటిని చూసి చాలాసేపు మాట్లాడలేదు. నిజంగానే వెళ్దామా అంది. చివరకు వెళ్దాం లక్ష్మి, వంశీ ఏమనుకుంటాడో, మనకి ఏం కావాలో అడగకుండా ఈ దేశానికి పిలిచి ఇప్పుడు మనం వెళ్ళాలని అనుకుంటున్నామని చెప్పాలి, అంతే. అడగాల్సిన పని లేదు. మహాలక్ష్మి టిక్కెట్ల మీద ఉన్న తేదీ చూసింది. ఆమె కళ్ళలో బాధ ఉంది. కొడుకుని వదిలి వెళ్ళే బాధ, మనమరాల్ని వదిలి వెళ్ళే బాధ. కానీ ఆ బాధలో కూడా చిన్న ఊరట ఉంది. తన ఇంటి తలుపు మళ్ళీ తెరుచుకుంటుందనే ఊరట. వంశీకి ఆ విషయం తెలిసిన సాయంత్రం అతను తల్లిదండ్రుల గదిలోకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. నాన్న, ఈ టిక్కెట్ ఏమిటి? రామారావు ప్రశాంతంగా అన్నాడు. మన ఊరికి వెళ్తున్నాం. ఇప్పుడే ఎందుకు నాన్న? అమ్మకి బాగా కోలుకునే వరకు ఇక్కడే ఉండాలి కదా. కోలుకోవడానికి ఇక్కడే ఉండాలని డాక్టర్ చెప్పలేదురా అన్నాడు. రామారావు విశ్రాంతి కావాలన్నాడు. వంశీ తల్లి వైపు చూశాడు. అమ్మ, నువ్వు వెళ్ళిపోతే చిన్ని. మహాలక్ష్మి ఆ మాట విని కళ్ళు మూసుకుంది. అదే ప్రశ్న. తన ఆరోగ్యం కంటే ముందు పాప పని. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. చిన్నీకి నానమ్మ కావాలి నాన్న అంది. కానీ నానమ్మకి కూడా తన ఊరు కావాలి, తన భర్తతో కాసేపు కూర్చునే ఇల్లు కావాలి, తన మందులు సమయానికి వేసుకునే రోజు కావాలి. మేం చూసుకుంటాం అమ్మ అన్నాడు వంశీ తొందరగా. ఇప్పటి నుంచి నేను లావణ్య అన్నీ పంచుకుంటాం. చిన్నీని చూసుకునే చోట పెడతాం. నీ మందులు నేను చూసుకుంటా. మహాలక్ష్మి వంశీని చూసి అంది. నన్ను చూసుకోవడం అంటే మందులు చేతిలో పెట్టడం మాత్రమే కాదు నాన్న. నేను మాట్లాడితే వినాలి. నాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి తీసుకెళ్ళాలి. నేను పిల్లల్ని చూసుకోవాలా వద్దా అనేది నేను చెప్పాలి. అమ్మ, నేను నిజంగా మారాలి అంది మహాలక్ష్మి. కానీ మేము ఉన్నంత వరకు మాత్రమే మారకూడదు. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ ఇల్లు ఇలా నడవాలి. లావణ్య గది తలుపు దగ్గర నిలబడి అన్నీ వింటుంది. ఆమె మెల్లగా లోపలికి వచ్చింది. అత్తయ్య, నేను మీ ఇద్దరిని ఇక్కడ ఉండిపోవాలని అడగను అంది.
మీరు వెళ్ళాలని అనుకుంటే నేను అడ్డుకోను, కానీ మీరు వెళ్ళేలోపు నేను కొన్ని పనులు చేసి చూపిస్తా. మళ్ళీ ఎప్పుడైనా రావాలనిపిస్తే భయపడకుండా రావాలి. మహాలక్ష్మి ఆమె వైపు చూసింది. ఆ మాటలో మొదటిసారి బలవంతం లేదు. మాట్లాడే ముందు ఆలోచించిన మనిషి కనిపించింది. చేసి చూపు అమ్మా అంది. వంశీకి మాత్రం తల్లిదండ్రులు వెళ్ళిపోతారని ఒప్పుకోవడం కష్టమైంది. అతను చిన్ని గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. చిన్మయి రంగులు వేస్తుంది. నానమ్మ ఎక్కడికి వెళ్తుంది అని అడిగింది. మన ఊరికి వెళ్తుంది బంగారం. ఎందుకు? వంశీకి జవాబు రాలేదు. చిన్మయి తాను వేసిన బొమ్మ చూపించింది. అందులో ఒక పెద్ద ఇల్లు, బయట నానమ్మ తాతయ్య, లోపల చిన్ని అమ్మ నాన్న. నానమ్మ లోపల ఎందుకు లేదు అని అడిగాడు వంశీ. చిన్మయి అమాయకంగా అంది, నానమ్మ పనిచేస్తుంది కదా. వంశీకి గుండెలో ఏదో బద్దలైనట్టయింది. తన కూతురు కళ్ళలో నానమ్మ అంటే ఇంట్లో పని చేసే మనిషిగా కనిపిస్తోంది. ఆమె ప్రేమ కాదు, ఆమె కథలు కాదు, ఆమె ఒడిలో నిద్ర కాదు, ముందుగా పని. ఆ రాత్రి వంశీ పలక తీసి గోడ మీద నుంచి దించాడు. దాని మీద ఉన్న పాత గీతలు తుడవలేదు. చాక్ ముక్కతో వాటి కింద ఒక కొత్త మాట రాశాడు. అమ్మకి మందులు ఉదయం 8 గంటలకు. ఆ మాట చూసి మహాలక్ష్మి ఏమీ అనలేదు, కానీ ఆమె కళ్ళు ఆ పలక మీద కొద్దిసేపు నిలిచిపోయాయి. టిక్కెట్లు తీసుకున్న విషయం తెలిసిన తర్వాత ఇంట్లో మాటలు తగ్గిపోయాయి. అది పాత మౌనం కాదు, ఎవరి మనసులో ఏముందో అందరికీ తెలిసిన తర్వాత వచ్చే మౌనం. లావణ్య మొదట తన పని పద్ధతి మార్చుకోవడానికి ప్రయత్నించింది. ఆఫీసులో తనతో పనిచేసే ఒక అమ్మాయిని అడిగి చిన్నీని చూసుకునే చోటు గురించి తెలుసుకుంది. వంశీకి చెప్పింది. మనకి దగ్గరలో ఒక మంచి చోటు ఉంది, చిన్మయి ఉదయం అక్కడ వదిలి సాయంత్రం తీసుకురావచ్చు. వంశీ వెంటనే ఖర్చు లెక్క పెట్టలేదు. చూద్దాం అన్నాడు. పిల్లకి నచ్చుతుందో లేదో తెలుసుకుందాం. ఆ మాట విన్న మహాలక్ష్మి ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఇంతకుముందు ఆ మాట రావాల్సిన చోట ఎప్పుడు అమ్మ మీరు ఉన్నారు కదా వచ్చేది. మరుసటి రోజు లావణ్య వంటగదిలోకి వచ్చి చేతులు కడుక్కుంది. అత్తయ్య మీరు కూర్చోండి, నేను టిఫిన్ చేస్తాను అంది. మహాలక్ష్మి నవ్వింది. నీకు తొందరగా బయలుదేరాలి కదమ్మా, అయితే మనం ఇద్దరం కలిసి చేద్దాం అనకండి అంది లావణ్య. మీరు కూర్చోండి అని నేనే చెప్తున్నాను. మహాలక్ష్మి మొదట కుర్చీలో కూర్చోలేకపోయింది. పనిలో ఉన్నప్పుడు తనకు శాంతి ఉండేది. కూర్చుంటే ఇంట్లో ఏదో మిగిలిపోయింది అనిపించేది. లావణ్య పొయ్యి దగ్గర నిలబడి పప్పు ఉడికించేటప్పుడు నీళ్లు ఎక్కువ పోసింది. మహాలక్ష్మి లేచి వెళ్ళబోయింది. లావణ్య ఆమె వైపు తిరిగి, అత్తయ్య పప్పు పలచగా అయితే ఏమవుతుంది, వంశీ తింటాడు, నేర్చుకుంటాను అంది. ఆ మాటకి మహాలక్ష్మి నవ్వుకుంది. ఎన్ని రోజుల తర్వాత నిజంగా నవ్వింది. వంశీ కూడా ఆ రోజు వంటగదిలోకి వచ్చాడు. చిన్మయి డబ్బా తానే తెరిచాడు. అమ్మ ఇందులో అన్నం ఎంత పెట్టాలి అని అడిగాడు. మహాలక్ష్మి అతని చేతిలోని డబ్బా చూసింది. చిన్నీకి ఎక్కువ పెట్టొద్దు, తినలేదు, 2 ముద్దలు తక్కువగా పెట్టు అంది. వంశీ నెమ్మదిగా పెట్టాడు. అంతేనా, పక్కన ఒక పండు పెట్టు. అతని పండు ముక్కలు కోశాడు. చిన్మయి చూసి నవ్వింది. నాన్న నీ ముక్కలు పెద్దగా ఉన్నాయి అంది. వంశీ కూడా నవ్వాడు. నీ నాన్నకి నేర్చుకోవాలి బంగారం అన్నాడు. మహాలక్ష్మి ఆ మాట విని ఏమీ చెప్పలేదు, కానీ వంశీ చెయ్యి మీద కాసేపు తన చెయ్యి పెట్టింది. ఆ ఒక్క స్పర్శలోనే చాలా మాటలు ఉన్నాయి. అయినా రామారావు టికెట్లు రద్దు చేయలేదు, మహాలక్ష్మి కూడా చెయ్యమని చెప్పలేదు. వంశీ ఒకరోజు తండ్రిని బయటకు పిలిచాడు. నాన్న మీరు వెళ్ళకపోతే నాకు సంతోషం. రామారావు తల ఊపాడు. తెలుసురా, అయితే ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే ఇక్కడే ఉండిపోతే నువ్వు మళ్ళీ పాత అలవాట్లోకి వెళ్ళిపోతావేమో అని భయం. వంశీ బాధగా అన్నాడు. నన్ను నమ్మట్లేదా నాన్న? నమ్మకం మాటతో రాదురా అన్నాడు రామారావు. ఒకరోజు పనులు పంచుకోవడం కాదు, నీ భార్య అలసిపోయిన రోజు, నీ పిల్ల ఏడ్చిన రోజుని, పని ఒత్తిడి ఉన్న రోజు నువ్వు ఏం చేస్తావో చూస్తే వస్తుంది. వంశీ ఏమీ మాట్లాడలేదు. రామారావు మెల్లగా కొనసాగించాడు. మా దగ్గరికి రావాలని మీకు ఉంటే మేము రావడం మానమని అనడం లేదు, కానీ నువ్వు కోరుకున్నప్పుడల్లా మేము వచ్చి నీ ఇంటిని నడపాలి అనుకోకు. మేము మీ అమ్మా నాన్నలం, మీ పని వాళ్ళం కాదు. వంశీ తండ్రి భుజం మీద తల పెట్టాలని అనిపించింది. చిన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు తండ్రి తనని ఇలాగే ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు ఆ తండ్రి తన దగ్గర మాట కోసం ఎదురు చూస్తున్నాడు. వంశీకి తన మీద కోపం వచ్చింది. లావణ్య కూడా ఆ రోజుల్లో చాలా మారిపోయింది. ఆమె మహాలక్ష్మి మందులు ఫోన్లో గుర్తు పెట్టుకుంది. సాయంత్రం సమయానికి నీళ్లు తీసుకొచ్చి వచ్చేది. అత్తయ్య మందులు వేసుకున్నారా అని అడిగేది. మొదట మహాలక్ష్మి ప్రశ్న వినగానే చిరాకు వచ్చేది. ఇన్ని రోజులు అడగలేదు, ఇప్పుడే ఎందుకు అని.
కానీ లావణ్య అడిగేటప్పుడు తొందర ఉండేది కాదు. మంచం పక్కన 5 నిమిషాలు కూర్చునేది. ఈరోజు మీకు ఎలా ఉంది అని అడిగేది. మహాలక్ష్మి మొదట బాగానే ఉంది అనేది. 3వ రోజు నడిస్తే కాస్త అలసటగా ఉంది అంది. లావణ్య అయితే రేపు బయటకు వెళ్ళే పని పెట్టుకోకండి, నేను పని అయిపోయాక తీసుకెళ్తా అంది. మహాలక్ష్మి మెల్లగా నవ్వింది. ఇప్పుడు గుడికి తీసుకెళ్తావా అని అడిగింది. లావణ్య తడబడలేదు. మీరు వెళ్ళాలనుకుంటే తప్పకుండా తీసుకెళ్తా అత్తయ్య. ఈ శనివారం వెళ్దాం. చిన్నీని మేం తీసుకెళ్తాం. మీ ఇద్దరూ మీకు నచ్చినట్టు తిరిగి రండి. ఆ మాట విన్న రామారావు కూడా ఆశ్చర్యపోయాడు. శనివారం నిజంగానే వచ్చింది. లావణ్య ముందే రెడీ అయింది. వంశీ కారు తీసుకొచ్చాడు. చిన్ని కూడా రావాలని మొండికేసింది. మహాలక్ష్మి ఆమెకి, ఈసారి నానమ్మ తాతయ్య ఇద్దరిని తీసుకెళ్తా, నువ్వు నాన్నతో పార్కుకెళ్ళు అంది. చిన్మయి ముందు పెదవి చిట్లించింది. తర్వాత వంశీ ఆమెను ఎత్తుకొని, మనిద్దరం పార్కుకి వెళ్దాం, నానమ్మ తాతయ్యని కూడా బయటికి వెళ్ళాలి కదా అన్నాడు. చిన్మయి తండ్రి ముఖం చూసి తల ఊపింది. ఆ చిన్ని మాట రామారావు గుండెలో నిలిచిపోయింది. తల్లిదండ్రులకి కూడా బయటకు వెళ్ళాలి అని కొడుకు తన కూతురికి చెప్తున్నాడు. అది కొత్త మాట. గుడిలోకి వెళ్ళి మహాలక్ష్మి చాలాసేపు కూర్చుంది. పూజ అయిపోయాక రామారావు ఆమెని బయట బెంచి దగ్గరికి తీసుకెళ్లాడు. చలిగా ఉంది, కానీ ఆమె ముఖంలో చిన్న ప్రశాంతత కనిపించింది. ఏమండి అంది. ఇంత చిన్న పని కోసం ఇన్ని నెలలు ఎదురు చూశామా? రామారావు బాధగా నవ్వాడు. మన మాట మనం చెప్పుకోకపోతే పిల్లలు మనసు చదువుతారా అనుకోవడం తప్పు లక్ష్మి. మహాలక్ష్మి తల ఊపింది. ఇక చెప్పుకుందాం. వాళ్ళు వెళ్ళే రోజు దగ్గర పడింది. లావణ్య చిన్నీకి ఒక చిన్న బ్యాగ్ సిద్ధం చేసింది. నానమ్మకి ఇవ్వడానికి. నీ బొట్టు పెట్టు అంది. చిన్మయి తనకు ఇష్టమైన రంగు పెన్సిళ్లతో వేసిన చిన్న బొమ్మ తీసుకొచ్చింది. అందులో నానమ్మ, తాతయ్య, చిన్ని ముగ్గురు చేతులు పట్టుకొని ఉన్నారు. ఇది నానమ్మకి అంది. మహాలక్ష్మి ఆ బొమ్మ చూసి నవ్వింది. నువ్వు చేసిన బొమ్మ చాలా బాగుంది బంగారం అంది. నానమ్మ వెళ్తే నా పాట ఎవరు నేర్పుతారు అని అడిగింది పాప. మహాలక్ష్మి గుండెల్లో నొప్పి వచ్చింది. ఆమె పాపని ఒడిలోకి తీసుకుంది. నువ్వు నేర్చుకుంటున్నావు, అమ్మ నీతో పాట పాడుతుంది, నానమ్మ ఫోన్లో వింటుంది అంది. చిన్మయి తన చిన్న చేతులతో నానమ్మ చెంపలు పట్టుకుంది. నువ్వు మళ్ళీ వస్తావా? నాకు రావాలనిపిస్తే వస్తాను బంగారం అంది మహాలక్ష్మి. ఆ మాట విన్న వంశీ తల తిప్పుకున్నాడు. అమ్మ తనకు కావాలంటే కాదు, తనకు రావాలనిపిస్తే వస్తానంటుంది. అది మొదటి బాధగా అనిపించింది. తర్వాత అది ఆమె హక్కు అని అర్థమైంది. విమానాశ్రయానికి వెళ్ళే రోజు రామారావు, మహాలక్ష్మి తక్కువ సామానుతోనే బయలుదేరారు. వచ్చినప్పుడు తీసుకొచ్చిన పచ్చళ్ళ డబ్బాలు ఖాళీ అయ్యాయి. తీసుకెళ్లేది కొన్ని చీరలు, మందులు, చిన్ని చేత్తో వేసిన బొమ్మ మాత్రమే. వంశీ వాళ్ళ సంచులు కారులో పెట్టాడు. లావణ్య మహాలక్ష్మి చేతిలో ఒక చిన్న కవరు పెట్టింది. ఇది ఏంటమ్మా అని అడిగింది. మహాలక్ష్మి, మీ మందుల జాబితా, వచ్చే డాక్టర్ చూపించే తేదీ కూడా ఉంది అంది లావణ్య. ఇంకా మా దగ్గరున్న డాక్టర్ నెంబర్ రాశాను, మీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడగాలి. మహాలక్ష్మి ఆ కవరు చూసింది. ఇది ఇక్కడ ఉండగానే రాసి పెట్టి ఉంటే బాగుండేదమ్మా అంది. లావణ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. తెలుసు అత్తయ్య అంది. ఆలస్యంగా నేర్చుకున్నాను. వంశీ తండ్రి చేతులు పట్టుకున్నాడు. నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని వదిలి వెళ్తున్నట్టు అనిపిస్తోంది. రామారావు తన చేతిని నిమిరాడు. వదిలి వెళ్ళడం కాదురా, మేము మా ఇంటికి వెళ్తున్నాం. నువ్వు మీ ఇల్లు నీ చేత్తో నడపడం నేర్చుకో. వంశీ తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మ, నన్ను క్షమించు అన్నాడు. మహాలక్ష్మి అతని తల మీద చెయ్యి వేసింది. నువ్వు నా కొడుకే కన్నానా? నీ మీద నా కోపం పెట్టుకొని వెళ్ళడం లేదు. అయితే మళ్ళీ ఇలాగే పిలవకు. మమ్మల్ని చూడాలనిపిస్తే పిలువు. పిల్లల్ని చూసేవాళ్ళు కావాలంటే ముందు అడుగు. మాకు రావాలనిపిస్తే వస్తాం. వంశీ కన్నీళ్లు తుడుచుకున్నాడు. అలాగే అమ్మ. చిన్మయి నానమ్మ మెడలో చేతులు వేసి ఏడ్చింది. వెళ్ళొద్దు. మహాలక్ష్మి కూడా ఏడ్చింది. కానీ ఆ పాపని వదిలి కారులో కూర్చుంది. రామారావు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. విమానాశ్రయం గుమ్మం లోపలికి నడుస్తూ మహాలక్ష్మి ఒక్కసారి వెనక్కి చూసింది. వంశీ, లావణ్య, చిన్మయి ముగ్గురు అక్కడే నిలబడి ఉన్నారు. ఆమె చెయ్యి ఊపింది. ఈసారి తనను ఎవరూ గెంటలేదు. తానే తన దారిలో నడిచింది. వాళ్ళు వెళ్ళిపోయిన మొదటి ఉదయం వంశీ ఇంట్లో గడియారం మోగినప్పటికీ ఎవరూ లేవలేదు. చిన్మయి ఆలస్యంగా నిద్రలేచింది. డబ్బా తెరవలేదు. బట్టలు కుర్చీల మీద ఉన్నాయి. లావణ్య వంటగదిలో నిలబడి ఏం చేయాలో తెలియక చూసింది. వంశీ నల్ల పలక దగ్గరికి వెళ్ళాడు. దాని మీద ఇంకా మహాలక్ష్మి వేసిన పాత గీతలు ఉన్నాయి. అమ్మ మందులు, చిన్ని బాక్సు కూర, వంశీకి కాఫీ. అతను చాక్ తీసుకొని కొత్తగా రాశాడు. వంశీ,
చిన్ని బాక్సు, లావణ్య బట్టలు, భోజనం. ఇద్దరం చిన్ని చిన్మయి నిద్ర లేచి పలక దగ్గరికి వచ్చింది. నానమ్మ ఎక్కడా అని అడిగింది. వంశీ కింద కూర్చొని ఆమె కళ్ళలోకి చూశాడు. నానమ్మ తన ఇంటికి వెళ్ళింది బంగారం. మన ఇంటికి ఎందుకు రాలేదు? మనం నానమ్మని చాలా పని చేయించాం. నానమ్మని అడగకుండా అన్నీ చేయమన్నాం. చిన్మయి ఆ మాట అర్థం చేసుకున్నట్టుగా అతని ముఖం చూసింది. నువ్వు కూడా పని చేయమన్నావా నాన్న? వంశీ తల ఊపాడు. చేస్తా. ఈరోజు తన కూతురి బడి సంచి సర్దడానికి 20 నిమిషాలు పట్టింది. పుస్తకం ఒకటి మర్చిపోయాడు. చిన్మయి సంచి తెరిచి చూసి నవ్వింది. నానమ్మ బడి సంచి ఎప్పుడు సరిగ్గా ఉంచేది. వంశీ కూడా నవ్వాడు. నేర్చుకుంటా అన్నాడు. ఆ చిన్న సంచి వంశీకి తన తప్పు కనిపించింది. తల్లిదండ్రుల ప్రేమ అంటే పిల్లల కోసం వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని అనుకోవడం కాదు. తన పిల్ల బడి సంచి తానే సర్దడం నేర్చుకోవాలి. తన తల్లికి కూడా తన సమయం తిరిగి ఇవ్వాలి. మొదటి వారం వంశీ, లావణ్య ఇద్దరికి చాలా కష్టంగా అనిపించింది. ఇంట్లో పనులు ఉన్నాయి, పిల్ల బడి ఉంది, వాళ్ళ పని ఉంది, వంట ఉంది, బట్టలు ఉన్నాయి. కానీ ఇంతకాలం ఆ పనులన్నీ ఎవరో చేస్తూ ఉండడం వల్ల వాటి బరువు వాళ్ళకి కనిపించలేదు. లావణ్య ఒకరోజు రాత్రి 11 దాటాక వంటగది సర్దుతోంది. వంశీ పాత్రలు కడుగుతున్నాడు. చిన్మయి గదిలో నిద్రపోయింది. లావణ్య కుర్చీలో కూర్చొని అత్తయ్య రోజు ఇవన్నీ ఎలా చేసేవారో అంది. వంశీ చేతిలోని పాత్ర కింద పెట్టాడు. మనకి తెలిసి ఉంటే చేసేవాళ్ళం అన్నాడు. లావణ్య అతని వైపు చూసింది. తెలియకపోవడం ఒకటైతే తెలుసుకోవాలనుకోకపోవడం ఇంకొకటి. వంశీ తల వంచుకున్నాడు. 2వ వారం వాళ్ళు చిన్నిని చూసుకునే చోటు చూసేందుకు వెళ్ళారు. చిన్మయి మొదట నానమ్మ ఎక్కడా అని అడిగింది. లావణ్య ఆమె చెయ్యి పట్టుకుని నానమ్మ తన ఇంట్లో ఉంది, ఇక్కడ నీతో ఆడుకునే పిల్లలు ఉన్నారు అంది. చిన్మయి మొదట ఏడ్చింది. ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళడం లావణ్యకి చాలా బాధగా అనిపించింది. అప్పుడు ఆమెకి మహాలక్ష్మి గుర్తుకొచ్చింది. ఎన్నో ఉదయాలు తన కూతుర్ని నానమ్మ చేతిలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. నానమ్మకి ఆ రోజు ఏం పని ఉందో అడగలేదు. ఆమె ఆరోగ్యం ఎలా ఉందో అడగలేదు. తనకు కూతుర్ని వదిలిపోవడం ఒకరోజు బాధగా అనిపిస్తే మహాలక్ష్మికి ప్రతిరోజు ఎంత బరువుగా ఉంటుందో అర్థమైంది. ఆ సాయంత్రం లావణ్య తన అమ్మకి ఫోన్ చేసింది. అత్తమామలు వెళ్ళిపోయారట, ఎందుకు పంపించావే? పిల్లల్ని చూసుకుంటే మీకే సాయం కదా. లావణ్య కొద్దిసేపు మాట్లాడలేదు. తర్వాత మెల్లగా అంది. అమ్మ, పిల్లల్ని చూసుకోవడం సాయం, కానీ వాళ్ళు చెయ్యాల్సిందే అని అనుకోవడం తప్పు. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకోవాలి కదా అంది ఆమె తల్లి. వాళ్ళకి ఇష్టమైతే చూసుకుంటారు అంది లావణ్య. మనం అడగకుండా వాళ్ళతో రోజు మొత్తం పని చేయించుకుంటే వాళ్ళు మనకి అమ్మా నాన్నలు కాదు, ఇంట్లో ఉన్న పని మనుషులు అవుతారు. నేను అదే చేశా అమ్మ. ఆ వైపు కొంతసేపు మాట లేదు. లావణ్య కళ్ళు తుడుచుకుంది. అత్తయ్యకి నేను ఎంతో బాధ పెట్టాను, ఇప్పుడు తెలుస్తుంది అంది. ఆ రాత్రి ఆమె మహాలక్ష్మికి ఫోన్ చేసింది. మహాలక్ష్మి తన ఇంటి వాకిట్లో కూర్చొని ఉంది. పక్కనే రామారావు పేపర్ చదువుతున్నాడు. సరోజినమ్మ లోపలికి వచ్చి కాఫీ తాగుతుంది. ఫోను మోగగానే మహాలక్ష్మి చూసింది లావణ్య పేరు. ఆమె కాసేపు చూసి తర్వాత ఫోన్ ఎత్తింది. చెప్పమ్మా అత్తయ్య, మీరు ఎలా ఉన్నారు? మహాలక్ష్మి క్షణం మాట్లాడలేదు. ఇన్ని రోజుల తర్వాత లావణ్య అడిగిన మొదటి ప్రశ్న అంది. చిన్ని ఏం చేస్తుంది అని కాదు, వంట చేశారా అని కాదు, తాను ఎలా ఉన్నాను అని. బాగానే ఉన్నాను అమ్మా అంది మహాలక్ష్మి. ఈరోజు సరోజినమ్మ వచ్చింది. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం. లావణ్య గొంతు తడబడినట్టుగా అనిపించింది. బాగుంది అత్తయ్య, మీరు రోజు బయట కాసేపు తిరగండి. మహాలక్ష్మి నవ్వింది. నేను బయటకు వెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్తారమ్మా? లావణ్యకి ఆ మాటలోని పాత గాయం అర్థమైంది. అవునత్తయ్య అంది. ఇప్పుడు నాకు తెలుస్తుంది. మహాలక్ష్మి వెంటనే ఆమెను ఓదార్చలేదు. తెలిస్తే చాలదమ్మా, మర్చిపోకు అంది. మర్చిపోను అంది. లావణ్య ఇండియాకు వచ్చిన మొదటి నెలలో మహాలక్ష్మి ఎక్కువగా విశ్రాంతి తీసుకుంది. రామారావు ఆమె మందులు సమయం చూసుకునేవాడు. ముందు ఆయనకి వంటగది పని అంతగా తెలియదు, కానీ ఇప్పుడు ఉదయం కాఫీ తానే పెట్టేవాడు. పప్పు కడిగే కుక్కర్లో పెట్టేవాడు. ఒకరోజు ఉప్పు ఎక్కువ వేశాడు. మహాలక్ష్మి తిని ముఖం చిట్లించింది. రామారావు భయపడ్డాడు. ఏమైంది లక్ష్మి? పప్పు మంచి నీళ్ళలా ఉంది అంది. రామారావు పిల్లాడిలా నవ్వాడు. నేర్చుకుంటున్నాను. మహాలక్ష్మి కూడా నవ్వింది. ఇక నుంచి నేను చెప్పే వరకు ఉప్పు వేయకండి అంది. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ పాత సరదా వచ్చింది. సాయంత్రం మహాలక్ష్మి తులసి కోట దగ్గర దీపం పెట్టేది. సరోజినమ్మ వచ్చి అమెరికా నుంచి వచ్చి మళ్ళీ పాత మహాలక్ష్మి అయ్యావే అనేది. మహాలక్ష్మి పాతదే, నేను మధ్యలో నా మాట మర్చిపోయాను అంతే అనేది.
ఆ మాట రామారావు చెవిలో పడింది. అతను భార్య దగ్గరికి వచ్చి మెల్లగా అన్నాడు, నువ్వు మర్చిపోయిందేమీ లేదు లక్ష్మి, మనం ఇద్దరం చెప్పడం మానేశాం. మహాలక్ష్మి తల ఊపింది. ఇక చెప్పుకుందాం. వంశీ ఫోన్ చేసేవాడు. మొదట అలవాటు ప్రకారం అమ్మా చిన్ని ఈరోజు అని మొదలు పెడుతున్నాను. తర్వాత ఆగిపోయాడు. లేదమ్మా, ముందు నువ్వు ఎలా ఉన్నావు అని అడిగేవాడు. ఆ మార్పు చిన్నదే, కానీ మహాలక్ష్మి దాన్ని గమనించింది. ఒకరోజు వంశీ చెప్పాడు, అమ్మ చిన్నీని చూసుకునే చోట్లో పెట్టాం. మొదట ఏడ్చింది, ఇప్పుడు ఇద్దరు స్నేహితులు అయ్యారు. బాగుంది నాన్న అంది మహాలక్ష్మి. నువ్వు లావణ్య ఎలా చేసుకుంటున్నారు? మేమే పంచుకున్నాం. 3 రోజులు నేను బడికి తీసుకెళ్తా, 2 రోజులు లావణ్య తీసుకెళ్తుంది. రాత్రి కథ చెప్పేది కూడా మేము మారి మారి చెప్తున్నాం. మహాలక్ష్మి మెల్లగా అంది. కథ చెప్పడం కష్టం కాదు నాన్న, పిల్ల పక్కన కూర్చునే మనసు ఉండాలి. నాకు ఇప్పుడు తెలుస్తుందమ్మా అన్నాడు వంశీ. 2వ నెలలో వంశీకి ఒకరోజు చాలా పెద్ద పని పడింది. అతను సాయంత్రం దాకా ఆఫీసులో ఉండాలి. అదే రోజు చిన్నీని బడి నుంచి తీసుకురావడం అతని వంతు. లావణ్యకి ముందే తప్పనిసరి పని ఉంది. ఇంతకుముందు అయితే ఇలాంటి వేళ అమ్మని పిలిచి చిన్నీని తీసుకురమ్మని చెప్పేవాడని అతనికి గుర్తుకొచ్చింది. ఆ పాత ఆలోచన అక్కడే ఆపుకున్నాడు. అమ్మకి కూడా తన రోజు ఉందనే విషయం అతనికి గుర్తుకొచ్చింది. అతను పని దగ్గర వాళ్ళకి చెప్పాడు, నా పిల్లని బడి నుంచి తీసుకురావాలి, నేను కాస్త ముందే వెళ్తా. అతను బడి గేటు దగ్గర నిలబడి కూతుర్ని తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన ఆమెకు స్నానం చేయించి తినడానికి పెట్టి మరుసటి రోజు బడి నుంచి బడి సంచి సర్దాడు. చిన్మయి తన తండ్రి ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. నాన్న నువ్వే వచ్చావా అంది. వంశీకి కళ్ళు తడిచాయి. అవును బంగారం, నేను ఉండాలి కదా అన్నాడు. ఆ సాయంత్రం వీడియోలో మహాలక్ష్మి చూపించాడు. చిన్మయి నానమ్మను చూసి, నానమ్మ నాన్న అన్నం వండారు, కూర కూడా చేశాడు, విచిత్రంగా ఉంది అంది. మహాలక్ష్మి నవ్వి, తినగలిగావా అని అడిగింది. తిన్నా, అయితే నాన్నకు ముద్దు పెట్టు అంది. చిన్మయి వంశీ చెంప మీద ముద్దు పెట్టింది. అది వంశీకి ఎప్పుడూ రాని బహుమతి. తను తండ్రిగా చేసిన చిన్న పని మీద తన కూతురు పెట్టిన ముద్దు. అప్పుడు అతన్ని తెలిసింది, తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే తాము తప్పించుకునే పనులు కాదు, పిల్లలకి పంచాల్సిన ప్రేమ. అలా 2 నెలలు గడిచాయి. మొదట్లో వంశీ లావణ్యలు మారామని తమకే చెప్పుకుంటూ ఉండేవారు. కానీ 3వ నెలలో వచ్చిన ఒకరోజు వాళ్ళు మార్పుని పరీక్షించింది. ఆ రోజు బయట చాలా చలి. చిన్నీకి చూసుకునే చోటు అకస్మాత్తుగా మూసివేశారు. లావణ్యకు తప్పనిసరిగా బయటకి వెళ్లాల్సిన పని వచ్చింది. వంశీకి మధ్యాహ్నం వరకు ఆఫీసులో ఒక ముఖ్యమైన సమావేశం ఉంది. ఉదయం ఇద్దరూ వంటగదిలో నిలబడి ఏం చేయాలో మాట్లాడుతున్నారు. ఆఫీస్ పని వదిలేయలేను అన్నాడు వంశీ. నేను వెళ్ళకపోతే నా పని ఆగిపోతుంది అంది లావణ్య. మొదట వంశీ మనసులో అమ్మ ఉంటే అన్న పాత ఆలోచన మెరిసింది. అది వచ్చిన వెంటనే ఆపుకున్నాడు. లావణ్య తన వైపు చూసింది. ఆమె ఏమీ అనలేదు. కానీ వంశీకి తన తల్లి ఆసుపత్రి మంచం మీద అడిగిన మాట గుర్తుకొచ్చింది. మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం? అమ్మని పిలవను అన్నాడు. లావణ్య ఊపిరి తీసుకుంది. అయితే నేను ఇంటి దగ్గరే ఉంటా, ఈ సమావేశం ఇంకో రోజుకు పెట్టమంట. నువ్వు చాలా రోజులుగా దానికోసం సిద్ధమవుతున్నావు వంశీ. ఈరోజు చిన్నీని చూసుకునే వాళ్ళు లేరు, ఆమె దగ్గర ఉండాల్సిన నేనే. లావణ్య అతని ముఖం చూసింది. ఇంత సూటిగా తన భర్త పిల్ల పని తనదని చెప్పడం ఆమె మొదటిసారి వింటుంది. వంశీ ఆఫీసుకు ఫోన్ చేశాడు. తన పనిని వేరే రోజుకు పెట్టమని చెప్పాడు. అది చెప్పేటప్పుడు అతనికి ఇబ్బందిగా అనిపించింది. కానీ ఫోన్ పెట్టాక ఒక రకమైన ఊరట వచ్చింది. చిన్మయి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. లావణ్య వెళ్ళేలోపు ఆమెకు పాలు తాపించాడు. నాన్నమ్మకు ఫోన్ చేద్దామా అని పాప అడిగింది. చేద్దాం బంగారం అన్నాడు వంశీ. కానీ నానమ్మని ఇక్కడికి రమ్మని కాదు, నువ్వు ఎలా ఉన్నావో చెప్పడానికి. మహాలక్ష్మి ఫోన్ ఎత్తగానే చిన్మయి, నానమ్మ ఈరోజు నాన్న నాతో ఇంట్లో ఉన్నాడు అంది. మహాలక్ష్మి ఆశ్చర్యపోయింది. అలాగా బంగారం, మీరు ఇద్దరు ఏం చేస్తున్నారు? వంశీ ఆమెతో మాట్లాడాడు. అమ్మ కంగారు పడకు, నేను ఇంట్లోనే ఉన్నా, చిన్నీకి కథ చెప్తున్నా, లావణ్య పని అయిపోయాక వస్తుంది. మహాలక్ష్మి కొద్దిసేపు మాట్లాడలేదు. తర్వాత సరే నాన్న, పాపని బాగా చూసుకో అంది. అది సాధారణ మాటే, కానీ వంశీకి ఆ రోజు ఆ మాట తల్లి పెట్టిన ముద్దులా అనిపించింది. సాయంత్రం లావణ్య తిరిగి వచ్చేసరికి వంశీ వంటగదిలో కాఫీ కలుపుతున్నాడు. చిన్మయి సోఫాలో దుప్పటి కప్పుకొని ఉంది. ఎలా ఉంది అని లావణ్య అడిగింది. బాగానే ఉంది, రోజంతా బొమ్మలు వేసింది అన్నాడు వంశీ. లావణ్య అతని పక్కన నిలబడింది. నువ్వు అమ్మకి ఫోన్ చేయలేదా అని అడిగింది. చేశా, చిన్నీతో ఈరోజు నేనే ఉన్నానని చెప్పడానికి. లావణ్య అతని చేతిలోని కాఫీ తీసుకుంది. ఇదిగో నేను కలుపుతా, నువ్వు పాప దగ్గర కూర్చో అంది. వంశీ నవ్వాడు. వాళ్ళిద్దరూ అలసిపోయారు. కానీ ఆ అలసటలో ఎవరి మీద కోపం లేదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు తమ పని తామే చేసుకున్నారు, ఎవరిని అడగకుండా.
తమ తల్లిదండ్రుల రోజు తీసుకోలేదు. ఆ తర్వాత వంశీకి ఒక తెలుగు సంఘం నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ పెద్దవాళ్ళకి వారానికి ఒకసారి కలిసే చిన్న కార్యక్రమం ఉందట. వంటలు, పాటలు, కబుర్లు, అమ్మా నాన్నలు వచ్చినప్పుడు తీసుకురమ్మని చెప్పారు. వంశీ ఫోన్ పెట్టి వెంటనే మహాలక్ష్మికి చెప్పలేదు. ముందు లావణ్యతో మాట్లాడాడు. అమ్మా నాన్న వస్తే వాళ్ళకి అక్కడికి వెళ్ళడం బాగుంటుంది, కానీ మనం వాళ్ళని తీసుకెళ్తామని చెప్పి మళ్ళీ మన పనిలో మనం పడిపోకూడదు. లావణ్య తల ఊపింది. అయితే వాళ్ళకి కారులో వెళ్ళే వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళకి ఇష్టం ఉంటేనే పేరు పెట్టుదాం. వంశీ అలా చేశాడు. ఆ ఏర్పాట్ల గురించి కూడా తల్లిదండ్రులకు తర్వాతే చెప్పాడు. అమ్మ, ఇక్కడ తెలుగు వాళ్ళు కలిసే చోటు ఉందట, మీరు రావాలనుకుంటే మీకు అక్కడికి వెళ్ళడానికి ఒక స్నేహితుడు తీసుకెళ్తాడు. వద్దంటే వద్దు. మహాలక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది. వంశీ, నువ్వు నిజంగానే మమ్మల్ని అడుగుతున్నావా? వంశీ సిగ్గుగా నవ్వాడు. అడగడం నేర్చుకుంటున్నా అమ్మా. మహాలక్ష్మి కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత అంది, అయితే ఒకసారి వెళ్ళి చూస్తాం నాన్న. చూస్తాంలో వంశీ నమ్మకం కనిపించింది. తాను మళ్ళీ సంపాదించుకోవాల్సిన నమ్మకం. అది కొడుకు హక్కుగా రాదని ఇప్పుడు అతనికి తెలుసు. ఆ తర్వాత వారంలో వంశీ ఫోన్ చేసే పద్ధతి కూడా మారింది. ముందు ఫోన్ ఎత్తగానే, అమ్మ చిన్నీని కాస్త చూస్తావా, లేదా అమ్మ లావణ్యకి ఏం కావాలో చెప్పు అనేవాడు. ఇప్పుడు ముందు అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఒకరోజు మహాలక్ష్మి సరోజనతో బజారుకు వెళ్ళింది. నాన్న, మామిడికాయలు వచ్చాయి, ఈసారి ఊరగాయ పెట్టాలి అంది. వంశీ నవ్వి, అయితే బాగా పెట్టమ్మా అన్నాడు. ముందు అయితే అక్కడ ఎండలో తిరగొద్దు, చిన్నీకి వీడియోలు చూపించాలి అనేవాడు. ఈసారి ఆమె బజారుకు వెళ్ళడం తనకి సంతోషంగా ఉందని మాత్రమే చెప్పాడు. లావణ్య కూడా వారానికి ఒకసారి అత్తగారితో కాసేపు ఫోన్లో మాట్లాడేది, కానీ వంట అడిగేందుకు కాదు. అత్తయ్య, మీరు ఈరోజు ఏం వండారు అని అడిగేది. మహాలక్ష్మి ఒకసారి నవ్వుతూ, నీకు వంట చెప్పమని నేను ఎదురు చూడను అమ్మా, నీకేం చేయాలనిపిస్తే నువ్వే చేసుకో అంది. లావణ్య కూడా నవ్వింది. అవును అత్తయ్య, ఈసారి నేను అడిగేది మీకు మాట్లాడాలనిపిస్తేనే చెప్పండి అంది. చిన్మయి బడిలో తెలుగు మాటలు చెప్పే చిన్న కార్యక్రమం పెట్టారు. ఆమె నానమ్మ నేర్పిన పాట పాడాలని అనుకుంది. వంశీ తల్లికి ఫోన్ చేసి, అమ్మ చిన్నీని పాట పాడాలని అంటుంది, నువ్వు ఖాళీగా ఉంటే ఒకసారి ఫోన్లో పాడి వినిపిస్తావా అని అడిగాడు. మహాలక్ష్మి వెంటనే నవ్వింది. ఇప్పుడే పాడతా నాన్న, నేను తులసి దగ్గర దీపం పెట్టి కూర్చున్నా అంది. ఆమె పాట మొదలు పెట్టగానే చిన్మయి మరోవైపు కూర్చొని విన్నది. లావణ్య ఫోన్ పక్కన నుంచి కళ్ళు తుడుచుకుంది. మహాలక్ష్మి పాపకి పాట నేర్పుతుంది, కానీ ఈసారి ఎవరి పని ఆపేసి కాదు, తనకు పాడాలనిపించిన సమయంలో పాడుతుంది. వంశీకి ఆ తేడా కనిపించింది. అదే రాత్రి అతను లావణ్యతో అన్నాడు, మనకి అమ్మా నాన్నలను చూడాలని ఉంది, వెళ్ళి చూసి రావాలి. లావణ్య అడిగింది. మళ్ళీ వాళ్ళని తీసుకురావాలని కాదు కదా అన్నాడు వంశీ. వాళ్ళ ఇంట్లో వాళ్లతో కూర్చోవాలి. మనం మారుతున్నామా లేదా వాళ్ళు తమ కళ్ళతో చూడాలి. రావాలనిపిస్తే వాళ్ళే చెప్తారు. లావణ్య నెమ్మదిగా తల ఊపింది. అలా వాళ్ళు ఇండియాకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. 3వ నెలలో వంశీ, లావణ్య, చిన్మయి ముగ్గురు ఇండియాకి వచ్చారు. వాళ్ళు రాకముందు వంశీ ఫోన్ చేసి, అమ్మ మిమ్మల్ని మళ్ళీ మా దగ్గరికి తీసుకురావడానికి రావడం లేదు అన్నాడు. మహాలక్ష్మి ఆశ్చర్యపోయింది. అయితే మిమ్మల్ని చూడడానికి వస్తున్నాం. ఆ మాటకి మహాలక్ష్మి చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత రా నాన్న అంది. వాళ్ళు ఇంటికి వచ్చిన రోజు చిన్మయి నానమ్మను చూసి పరిగెత్తుకొచ్చింది. మహాలక్ష్మి ఆమెను ఎత్తుకొని గట్టిగా హత్తుకుంది. లావణ్య చేతిలో స్వీట్ డబ్బా ఉంది, కానీ దాన్ని పెట్టి వంటగదిలోకి వెళ్ళలేదు. మహాలక్ష్మి, అమ్మ కూర్చో అంది. లావణ్య నిజంగానే కూర్చుంది. మహాలక్ష్మి కాఫీ పెట్టి ఆమెకి ఇచ్చింది. అత్తయ్య, మీరు కాఫీ పెట్టాల్సిన పని లేదు అంది లావణ్య. మహాలక్ష్మి నవ్వింది. నాకు ఇష్టం అయితే పెడతా అమ్మ. లావణ్య 2 చేతులతో కప్పు తీసుకుంది. అదే నేర్చుకున్నాను అత్తయ్య అంది. మీకు ఇష్టం అయితే మాకు సౌకర్యంగా కాదు. ఆ రాత్రి చిన్మయి నానమ్మ ఒడిలోనే నిద్రపోయింది. వంశీ, లావణ్య, రామారావు, మహాలక్ష్మి నలుగురు వాకిట్లో కూర్చున్నారు. వీధిలో కుక్కలు మురుగుతున్నాయి. దూరంగా గుడి మైకు పాట వినిపిస్తోంది. వంశీ చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లగా అన్నాడు, అమ్మా నాన్న, మీరు మళ్ళీ మా దగ్గరే ఉండిపోతే మాకు చాలా సంతోషం. మహాలక్ష్మి అతని వైపు చూసింది. ఆ మాటలో ఇప్పుడు బలవంతం లేదని ఆమెకు తెలిసింది. అయినా ఆమె వెంటనే అవును అనలేదు. వంశీ అంది, కలిసి ఉండడం అంటే ఒకే ఇంట్లో పడుకోవడం కాదు నాన్న. వంశీ మౌనంగా విన్నాడు. నీకు పిల్లల పని ఉంటే నన్ను పిలవడం కాదు, నాకు నిన్ను చూడాలనిపిస్తే రావడం, నీకు నా వంట తినాలనిపిస్తే అడగడం, నాకు చేయాలనిపిస్తే చేయడం, ఇలా ఉంటేనే కలిసి ఉన్నట్టు అవుతుంది. లావణ్య తల ఊపింది. అత్తయ్య, మీరు చెప్పింది నిజం అంది.
మీరు అక్కడికి వచ్చి మాకు సాయం చేయాలి అని మేము అనుకోకూడదు. మీరు వస్తే మా ఇంట్లో మీకు మీ రోజు ఉండాలి. రామారావు మెల్లగా నవ్వాడు. మా రోజుకి మాకు పని ఉండొచ్చు, లేకపోవచ్చు. అది కూడా మా ఇష్టమే అమ్మా. లావణ్య నవ్వుతూ అవును మామయ్య అంది. అప్పుడు అర్థమైంది. వంశీ తల్లి వైపు తిరిగి అడిగాడు, అయితే మీరు ఎప్పుడు రావాలనుకుంటున్నారమ్మా? మహాలక్ష్మి కొద్దిసేపు ఆలోచించింది. వచ్చే ఉగాది తర్వాత చూద్దాం అంది. ఇక్కడ మా పండగ ఉంది. సరోజినమ్మతో కలిసి పచ్చళ్ళు పెట్టాలి, నా డాక్టర్కి చూపించాలి. అవన్నీ అయ్యాక నాకు రావాలనిపిస్తే చెప్తా. వంశీ తల ఊపాడు. అలాగే అమ్మా. అతను కానీ చిన్నీకి అని చెప్పలేదు. ఆ మాట మహాలక్ష్మి గమనించింది. రామారావు కూడా గమనించాడు. మహాలక్ష్మి కొడుకు భుజం మీద చెయ్యి వేసింది. ఇలా అడిగితే నాకు రావాలనిపిస్తుంది నానా అంది. వంశీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మా, నేను ఇంకోటి చెప్పాలి అన్నాడు. చెప్పు. నువ్వు ఆ రోజు లావణ్యతో మాట్లాడినప్పుడు నేను నీ మాట వినలేదు. నీకు కోపం వచ్చిందని అనుకున్నా. నిజానికి నువ్వు నాకు దారి చూపించావు, కానీ నేను చూడలేదు. మహాలక్ష్మి తల వంచింది. నేను మొదట్లో గట్టిగా చెప్పలేకపోయా అంది. చిన్ని మీద ప్రేమ. నువ్వు చిన్నప్పుడు ఎంత కష్టపడ్డావో గుర్తు. నీకు కష్టం రాకూడదనిపించింది. అలా అనుకుంటూ నా అలసటను నేనే దాచుకున్నా. రామారావు ఆమె మాట మధ్యలో అన్నాడు. పెద్దవాళ్ళు కూడా ఒక్కోసారి ఇలానే చేస్తారా? పిల్లలకి పనికొస్తామనుకున్న ఆనందంలో తమకు నొప్పి ఉందని చెప్పరు. వంశీ తండ్రి మాట విని కళ్ళు తుడుచుకున్నాడు. అయితే నేను అడుగుతా నానా అన్నాడు. రోజూ అడుగుతా. రామారావు నవ్వాడు. రోజు ప్రశ్న వేస్తే చాలు అనుకోకు, జవాబు వినాలి. వంశీ కూడా నవ్వాడు. వింటా. ఆ రోజు నలుగురు చాలాసేపు వాకిట్లోనే కూర్చున్నారు. ఎవరూ పెద్ద ప్రమాణాలు చేయలేదు. ఎవరూ గతం మొత్తం మర్చిపోయామని అనలేదు. కానీ ఆ రాత్రి నుంచి వాళ్ళ మాటల్లో ఒక చిన్న జాగ్రత్త వచ్చింది. అదే జాగ్రత్త తరువాత వాళ్ళ బంధాన్ని మళ్ళీ నిలబెట్టింది. మరుసటి ఉదయం వంశీ తండ్రితో కలిసి మహాలక్ష్మి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. నేను వెళ్ళి వచ్చేస్తానా అంది మహాలక్ష్మి. లేదమ్మా అన్నాడు వంశీ. నేను నీ పరీక్ష ఏంటో కూడా వినాలి. నీ మందులు ఏ సమయానికి వెయ్యాలో కూడా రాసుకుంటా. డాక్టర్ చెప్పిన మాటలు వంశీ జాగ్రత్తగా విన్నాడు. బయటకు వచ్చాక మందుల డబ్బా తనే కొన్నాడు. రామారావు అతన్ని చూసి అన్నాడు, మందులు కొని ఇవ్వడం ఒకటిరా, అమ్మ వాటిని వేసుకుందా అని అడగడం ఇంకోటి. వంశీ నవ్వి అది కూడా చేస్తానా అన్నాడు. లావణ్య ఆ రోజు మధ్యాహ్నం మహాలక్ష్మి దగ్గర కూర్చొని తన ఆఫీస్ సంగతి చెప్పింది. మహాలక్ష్మి మొదటిసారి ఆమె మాట మధ్యలో ఆపకుండా విన్నది. అత్తయ్య, నాకు కూడా కొన్ని రోజులు చాలా భయంగా ఉండేది అంది లావణ్య. పిల్ల పని, ఇల్లు పని అన్నీ నా మీద పడతాయేమోనని. మహాలక్ష్మి ఆమె చేతిని పట్టుకుంది. భయం ఉంటే చెప్పుకోవాలమ్మా, ఇంకో ఆడదాని భుజం మీద పెట్టకూడదు. లావణ్య తల ఊపింది. ఆ మాట విని ఆమె చాలా రోజుల పాటు మర్చిపోలేదు. రామారావు వంశీని వాకిట్లోకి పిలిచాడు. ఎలా నడుస్తుంది మీ ఇల్లు అని అడిగాడు. వంశీ నిజంగానే చెప్పాడు. మొదటి 2 వారాలు చాలా నానా గందరగోళం. చిన్మయి ఏడ్చేది, వంట పాడయ్యేది, మేము గొడవ పడేవాళ్ళం. తర్వాత పంచుకున్నాం. ఎవరికి పని తక్కువ కాదు అని అర్థమైంది. లావణ్యకి, ఆమెకు కూడా, నాకు కూడా. రామారావు అతని ముఖం చూశాడు. ఇప్పుడు మాట్లాడుకున్న వంశీ తన కొడుకే, కానీ కొంచెం పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. ఆ సాయంత్రం చిన్మయి నానమ్మతో కలిసి తులసికోట దగ్గర దీపం పెట్టింది. నానమ్మ, అమెరికాలో కూడా ఇలా పెట్టుకుందామా అంది. మహాలక్ష్మి నవ్వింది. మీ ఇంట్లో మీకు ఎలా కుదురుతుందో అలా పెట్టుకో బంగారం. వంశీ ఆ మాట విని తల్లిని చూశాడు. తన ఇంట్లో తనకు ఎలా కుదురుతుందో కాదు, మా అమ్మకి ఎలా కుదురుతుందో కూడా అడగాలి అతని మెల్లగా అన్నాడు. అమ్మ, మీరు ఎప్పుడైనా మా దగ్గరకు మళ్ళీ రావాలనిపిస్తే ముందుగా మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పండి. మేము దానికి తగ్గట్టు చూసుకుంటాం. మహాలక్ష్మి వెంటనే అవునని చెప్పలేదు. మాట బాగుంది నానా అంది. ఇంకెన్ని రోజులు చూద్దాం? వంశీ తల ఊపాడు. చూడండి, వాళ్ళు ఇండియాలో 10 రోజులు ఉన్నారు. ఆ 10 రోజుల్లో లావణ్య ఉదయం లేచి వంటగదిలోకి వెళ్ళేది. మహాలక్ష్మి సాయం చేయాలని లేస్తే అత్తయ్య మీరు చెప్పండి నేను చేస్తా అనేది. ఒకరోజు పులిహోర చేసింది. పసుపు ఎక్కువైంది. మహాలక్ష్మి తిని నవ్వింది. ఇది పులిహోర పసుపన్నమా అంది. లావణ్య కూడా నవ్వింది. మళ్ళీ నేర్పండి అత్తయ్య. నేర్పుతా, కానీ మీకు నేర్చుకోవాలనిపించినప్పుడు అంది మహాలక్ష్మి. ఆ మాట ఇద్దరికీ అర్థమైంది. వంశీ పక్కింటి సరోజినమ్మతో కూడా కాసేపు కూర్చున్నాడు. ఆమె చమత్కారంగా అడిగింది, ఏమండి అమెరికా అబ్బాయి, మీ అమ్మని మళ్ళీ తీసుకెళ్తున్నారా? వంశీ చిరునవ్వు నవ్వాడు. మా అమ్మకి రావాలనిపిస్తే తీసుకెళ్తా అత్తయ్య. సరోజినమ్మ కళ్ళు పెద్దవి చేసింది. అయితే బుద్ధి వచ్చిందన్నమాట అంది.
అందరూ నవ్వారు. వంశీ కూడా నవ్వాడు. ఈసారి ఆ మాట అతనికి అవమానంగా అనిపించలేదు. నిజంగా తాను నేర్చుకోవాల్సింది నేర్చుకుంటున్నానని అనిపించింది. వాళ్ళు తిరిగి అమెరికా వెళ్ళి రోజు మహాలక్ష్మి చిన్ని వేసిన ఆ బొమ్మ వెనుక 2 మాటలు రాసింది. నానమ్మ మళ్ళీ వస్తుంది. చిన్మయి ఆ బొమ్మను గట్టిగా పట్టుకుంది. నువ్వు మళ్ళీ రావడానికి గుర్తు అంది. మహాలక్ష్మి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టింది. నాకు రావాలనిపించిన రోజు వస్తా బంగారం అంది. చిన్మయి తల ఊపింది. ఈసారి ఆమె ఏడవలేదు. ఎందుకంటే నానమ్మ వెళ్ళిపోవడం అంటే మళ్ళీ రాదని కాదు అని ఆమెకు తెలిసింది. అమెరికా నుంచి వెళ్ళిన దాదాపు ఏడాది తర్వాత మహాలక్ష్మి వంశీకి ఫోన్ చేసింది. నాన్న, మీ దగ్గరికి 2 నెలలు వచ్చి ఉండాలని ఉంది అంది. వంశీకి ఆనందం వచ్చింది. కానీ పాత అలవాటుగా చిన్నికి అని అనబోయి ఆపుకున్నాడు. అమ్మ, నువ్వు రావాలని అనిపించింది ఎందుకు అని అడిగాడు. మహాలక్ష్మి నవ్వింది. చిన్ని పాట ఎంత బాగా పాడుతుందో చూడాలి. లావణ్య పులిహోర ఎలా చేస్తుందో చూడాలి. నిన్ను చూడాలి. వంశీ కళ్ళు తడిచాయి. రండమ్మా అన్నాడు. ఈసారి మేమిద్దరం టిక్కెట్లు నేనే తెస్తా. మీకు ఏ రోజు రావాలనిపిస్తే ఆ రోజు రండి. ఏ రోజు వెళ్ళాలనిపిస్తే ఆ రోజు వెళ్ళండి. మహాలక్ష్మి ఫోన్ పెట్టాక రామారావును చూసింది. వెళ్దామా? ఏమండి? రామారావు నవ్వాడు. ఈసారి మనం కొడుకుని చూడడానికి వెళ్తున్నాం. లక్ష్మి పిల్లల్ని చూసే పనికి కాదు. మహాలక్ష్మి తల ఊపింది. అవును. ఏమండి? వాళ్ళు 2వసారి అమెరికా చేరిన రోజు వంశీ విమానాశ్రయంలో మళ్ళీ తల్లిని కౌగిలించుకున్నాడు. కానీ ఈసారి అతను అమ్మ, ఈ రెండు నెలల్లో మీకు ఏం చేయాలని ఉంది అని అడిగాడు. మహాలక్ష్మి వెంటనే చెప్పింది. మొదట దగ్గరలో ఉన్న తెలుగు వాళ్ళు ఉన్న చోటుకు వెళ్ళాలి. తర్వాత గుడికి వెళ్ళాలి. వారంలో ఒకరోజు నువ్వు, లావణ్య, చిన్ని మీరే తిరగాలి. మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం. వంశీ నవ్వాడు. అలాగే అమ్మ. లావణ్య వాళ్ళ గదిలో ఒక చిన్ని టేబుల్ పెట్టింది. దాని మీద మహాలక్ష్మి మందులు, నీళ్ల సీసా, పుస్తకం ఉన్నాయి. రామారావుకు పేపర్ వచ్చేలా చేసింది. వాళ్ళు ఫోన్లో అవసరమైన నెంబర్లు పెట్టి బయటకు వెళ్ళే దారి కూడా మరోసారి చూపించింది. అత్తయ్య, మామయ్య బయటకు వెళ్ళేటప్పుడు మమ్మల్ని అడగాల్సిన పని లేదు అంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. మేము మీకోసం ఎదురు చూస్తాం. ఆ మాట చాలా సాధారణం, కానీ మహాలక్ష్మి గొప్ప కానుకలా అనిపించింది. ఎదురు చూస్తాం అన్నారు, పని చేయండి అనలేదు. 3వ రోజు ఉదయం వంశీ నల్ల పలకని మళ్ళీ గోడకు వేలాడదీశారు. దాని మీద చిన్మయి రంగురంగుల చాకులతో రాస్తుంది. నాన్న చిన్న బడి, అమ్మ సాయంత్రం భోజనం, చిన్ని బొమ్మలు సర్దటం. వంశీ కింద ఇంకో వరుస రాశాడు. నానమ్మ, తాతయ్య వాళ్ళ ఇష్టం. చిన్మయి దాన్ని నవ్వి కింద గుండె బొమ్మ వేసింది. మహాలక్ష్మి ఆ పలక చూసి చాలాసేపు నిలబడి ఉంది. పాత గీతలు తుడిచివేశారు, కానీ ఆమె మర్చిపోలేదు. ఇప్పుడు కొత్త గీతలు ఉన్నాయి. ఈసారి ఎవరో రోజు నిర్ణయించుకోవాలని అందరికీ అర్థమయ్యేలా ఉన్నాయి. మహాలక్ష్మి, రామారావు ఒకసారి తెలుగు సంఘం దగ్గరికి వెళ్ళి వచ్చారు కూడా. అక్కడ తన వయసు వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పారు. మహాలక్ష్మి ఒక పాత పాట పాడింది. ఆమె పాడుతుంటే రామారావు పక్కనే కూర్చొని నవ్వాడు. తిరిగి కారులో వస్తూ మహాలక్ష్మి మెల్లగా అంది. ఏమండి, ఇక్కడ కూడా మన వాళ్ళు మనకు దొరికారు. రామారావు తల ఊపాడు. మన వాళ్ళు ఎక్కడైనా దొరుకుతారు లక్ష్మి, కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే వీలు ఉండాలి. ఆ మాట మహాలక్ష్మికి నచ్చింది. ఆదివారం ఉదయం లావణ్య 2 కప్పులు కాఫీ తీసుకుని బాల్కనీలోకి వచ్చింది. మహాలక్ష్మి అక్కడే కూర్చొని ఉంది. రామారావు పేపర్ చదువుతున్నాడు. లావణ్య ఒక కప్పు మహాలక్ష్మి ముందుకు జరిపింది. అత్తయ్య, ఈ కాఫీ నేను పెట్టాను. మీకు చక్కెర తక్కువ కదా? మహాలక్ష్మి కప్పు తీసుకుంది. ఒక గుటక తాగి బాగుందమ్మా అంది. లావణ్య ఊపిరి తీసుకుంది. నిజంగానే కానీ పులిహోరలో ఇంకా పసుపు తగ్గించాలి అంది మహాలక్ష్మి. లావణ్య నవ్వింది. అప్పుడే వంశీ చిన్మయి చేతిలో బ్యాగు పెట్టి బయటకు వచ్చాడు. అమ్మ, ఈరోజు చిన్నీని మేమే పార్కుకు తీసుకెళ్తాం. మీరు ఇద్దరు తెలుగు సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్తారట కదా? రామారావు పేపర్ మడిచాడు. వెళ్తాం నాన్న. వంశీ తల్లి వైపు చూశాడు. నువ్వు సాయంత్రం ఏం తినాలనుకుంటున్నావమ్మా? మహాలక్ష్మి కొడుకును చూసి నవ్వింది. నాకు ఏం తినాలనిపిస్తుందో అడిగావు, అదే చాలురా. వంశీ దగ్గరకు వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. అమ్మ, మహాలక్ష్మి అతని చెయ్యి నిమిరింది. చిన్నీని తీసుకెళ్తున్నా నాన్న, ఆలస్యం అవుతుంది. లావణ్య బాల్కనీలో నిలబడి ఉంది. అత్తయ్య, ఫోను తీసుకున్నారా? మహాలక్ష్మి తన సంచిలో ఫోను ఉందో చూసుకుంది. తీసుకున్నా అమ్మ. రామారావు ఆమె పక్కన నిలబడ్డాడు. వాళ్ళిద్దరూ బయటకు నడిచారు. వెనుక వంటగది గోడకు ఉన్న పలక కనిపిస్తుంది. దానిమీద చిన్మయి వేసిన గుండె బొమ్మ పక్కనే ఒక మాట ఉంది. నానమ్మ, తాతయ్య వాళ్ళ ఇష్టం. మహాలక్ష్మి ఆ మాట చూసి నవ్వింది. వంశీ చిన్ని చేతిని పట్టుకుని పార్కు వైపు నడిచాడు. లావణ్య బాల్కనీ నుంచి చెయ్యి ఊపింది. రామారావు, మహాలక్ష్మి ఇద్దరూ తమకు నచ్చిన చోటుకి నడిచారు.
వాకిట మెట్లు దిగాక రామారావు నవ్వుతూ అడిగాడు. లక్ష్మి ముందుగా గుడికా లేక కొత్త స్నేహితురాల దగ్గరికా? మహాలక్ష్మి తన సంచిని భుజానికి సరిచేసుకుంది. ముందు కబుర్లకు వెళ్దాం రండి అంది. తర్వాత గుడికి వెళ్దాం. రామారావు ఆమెతో పాటు నడిచాడు. వెనుక నిలబడ్డ వంశీ, లావణ్య ఇద్దరు ప్రేమగా వాళ్ళని చూస్తూ ఉన్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శుభం.